హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో వే టు మోక్ష ఈ సంస్థ గురించి వినే ఉంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక రంగంలో సంచలనం సృష్టిస్తున్న సంస్థ. ఈ సంస్థ ద్వారా ఇప్పటికే కొన్ని వేల మంది సాంత్వన పొందారు అంటే నిజంగా ఆశ్చర్యం. నేను మొన్న మార్చిలో ఇక్కడ ఇండియాలో మన హైదరాబాద్లో ముచ్చింతల ఆశ్రమంలో వాళ్ళ రిట్రీట్ జరిగింది, వే టు మోక్ష. సో నేను కూడా వెళ్ళాను. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దామని వెళ్ళాను. సో అప్పటికే మన వే టు మోక్ష హనుమగారి వీడియోలు మనం చాలా చేసాం, మీరు చూశారు. సో సరే నేను కూడా ఎక్స్పీరియన్స్ అవుదామని వెళ్ళాను. ఓకే, నాకు కొంత ఏదో ఫీల్ అయ్యాను అనిపించింది, కానీ నిజంగా పూర్తిగా నేను అందులో మమేకం కాలేకపోయాను. బహుశా అది నా లోపమో మరి ఏంటో నాకు తెలియదు. బట్ మొత్తానికి ఏదో జరుగుతుంది అనేది మాత్రం అర్థమైంది. ఇక మరి ఈ వే టు మోక్ష దేనికోసం అంటే, మన శరీరాన్ని ఆశ్రయించుకొని ప్రేతాత్మలు ఉంటాయట. సో వాటిని వదిలించుకోవాలి. ఈ సంస్థ ద్వారా వదిలిస్తారు. లేదు, మీకుండే శారీరక మానసిక బాధల్ని తొలగించుకోవాలంటే ఎక్కడో ఆకాశంలో ఉండే ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి వాటిని రిపేర్ చేసి మీకు నయం చేసి వెళ్ళిపోతారు. ఇవి వాళ్ళ కాన్సెప్ట్. యాక్చువల్గా ఇది మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళది. ఇదంతా ధ్యానం ద్వారా చేయడం అనేది వాళ్ళు చెప్తారు. సో మరి ఇదంతా నిజమేనా కాదా అని మళ్ళీ ఇప్పటికీ నాలో కొంత డౌట్ ఉంది. ఇప్పుడు ఇదే వే టు మోక్ష ఈ మంత్ ఎండ్లో అమెరికా ఫ్లోరిడాలో కూడా చేయబోతున్నారు రిట్రీట్. సో ఈ సందర్భంగా మళ్ళొక్కసారి అసలు ఏంటి ఈ వే టు మోక్ష, నిజంగానే ఇది నిజమా కాదా అని. అయితే ప్రతిసారి మనం అనిరుద్ధ మేడంని ఇంటర్వ్యూ చేస్తాం. ఆమె ఎలాగో సూపర్ అండి, వే టు మోక్ష ద్వారా అద్భుతాలు జరుగుతాయండి అని చెప్తారు. కానీ అసలు నిజంగా అక్కడ ఉండే, లేదంటే వే టు మోక్ష ద్వారా మేము చాలా అనుభూతులు పొందాము అని చెప్పే వాళ్ళను కొందరిని స్టూడియోకి పిలిస్తే ఎలా ఉంటుంది అనిపించి ఇవాళ మన స్టూడియోకి పిలిపించాము. ఒక ముగ్గురిని పిలిచాము. ఒకరు పురుషుడు, ఒకరు స్త్రీ, ఒకరు పాప. ఇది మరి చిన్నపిల్లలు కూడా ఈ వే టు మోక్షకు వీర ఫాలోవర్స్ ఉన్నారు. నాకు భయం వేస్తుంది వాళ్ళని చూస్తుంటే, ఆ రేంజ్లో ఉన్నారు. మరి వీళ్ళ ముగ్గురిని పిలిచాము ఇవాళ స్టూడియోకి. మేడం లేరు. సో ఎప్పుడైనా వీళ్ళ ద్వారా వాస్తవాలు వెలికి తీద్దామని కంకణం కట్టుకొని వీళ్ళని పిలిచాము. సో మరి వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం. రవీందర్ గారు ఉన్నారు, అట్లాగే రేష్మ గారు ఉన్నారు, తర్వాత పాప ఋత్విజ. ఎస్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సో రవీందర్ గారు అయితే ఈ వే టు మోక్ష పుట్టినప్పటి నుంచి ఉన్నారు. ఆయన డే 1 నుంచి కూడా దీంట్లో ఉన్నారు. ఆ తర్వాత మేడం జాయిన్ అయ్యారు. మేడం అయితే మన ఇంటర్వ్యూ చూసి జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఇంటర్వ్యూ చూసి జాయిన్ అయ్యారు. సో తను కూడా వాళ్ళ అమ్మ ద్వారా జాయిన్ అయింది. సో మొత్తం మీద వీళ్ళ ముగ్గురి అనుభవాలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది చూసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఫ్లోరిడాలో వెళ్ళాలా వద్దా అని. అందుకోసం ఈ మీటింగ్ పెట్టాము ఇవాళ. సార్ నమస్తే. నమస్తే మేడం నమస్తే అండి. నమస్తే. హలో తల్లి, ఎలా ఉన్నారు? బాగున్నాం. వెరీ గుడ్. సార్ మీరు చెప్పండి. సో ఫస్ట్ వే టు మోక్ష ఫౌండర్, ఒక రకంగా మీరు కూడా ఫౌండర్ కార్యకర్తలు, అంటే ఫౌండర్ వాలంటీర్ అని అలా మిమ్మల్ని. రైట్, వండర్ఫుల్. సో మీరు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు, ఇన్సూరెన్స్ రంగంలో. సో ఎట్లా కనెక్ట్ అయ్యారు సార్ ఈ వే టు మోక్షకి? నమస్తే సార్. బిఎస్ టాక్ షోకి ఇటువంటి వేదికకి మమ్మల్ని పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. లేదు సార్, మిమ్మల్ని స్క్రూ బిగించాలని పిలిచాను, మిమ్మల్ని ఏదో సరదాగా పిలవాల. కాబట్టి చూద్దాం మీరు ఏం చెప్తారో. ఇటువంటి ఆహ్వానం మీరు ఇచ్చినందుకు మేము అందరం అనుమా తర్వాత అందరము వాలంటీర్స్. ఎందుకంటే ఎంత సీనియర్ జూనియర్ ఏం లేదు. మాది నా అదృష్టం ఏంటంటే ఆగస్ట్ 2024లో స్టార్ట్ అయింది వే టు మోక్ష. 1.5 year బేబీ ఓన్లీ ఇప్పుడు దాకా. దీంట్లో వేలాది మంది, మీరు నాకు చెప్పినట్టు వేలాది మంది అనమాట దీంట్లో ఫాలోవర్స్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ, చాలా మార్పులు వచ్చాయి అనమాట. మా వే టు మోక్షలో మొదటి స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నేను రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారనమాట. ఇప్పుడుండే పెద్ద పెద్ద వాలంటీర్స్ అందరు అనమాట. నేను వారందరినీ వారి నెంబర్ తీసుకొని వారికి కాంటాక్ట్ చేసుకొని 2024 ఆగస్టులో అనమాట వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళలోనే మంచి మంచి డైమండ్ స్పిల్ లాంటి
అనిముత్యాల లాంటి వాలంటీర్స్ ఇచ్చారు. ఓకే. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. సూపర్, అండ్ సూపర్. అదే కాకుండా ఈ వేటు మోక్షాలు ఏంటంటే మేము ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మన వేటు మోక్షాల్లో 4P అంటాం అనమాట. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్త, ప్రక్రియ. నాకు కూడా నోటికి వచ్చేసింది. కరెక్ట్. ఈ విధంగా దీంట్లో అన్నమాట మనం ఏ తప్పు చేసామనేది అది చూసుకొని ఆ గైడెడ్ మెడిటేషన్స్లో అది చూసుకొని నేను ఈ తప్పు చేశాను అని పశ్చాత్తాపడి పరివర్తనలో ఉండి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అనమాట. నేను తప్పు చేశాను, ఈ తప్పు ఏంటంటే 100% పూర్వజన్మలో చేసిన దానికి ఓన్లీ 20%కే ఇంత బాధపడుతున్నాను, ఈ 100% నాకు ఇస్తే ఎంత అని దానికి పశ్చాత్తాపడి పరివర్తనతో ఉంటానని చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకుంటామనే ఈ ప్రక్రియలో చాలా మంది, వేలాది మంది అనమాట దాంట్లో బయటకు వచ్చేసారు అనమాట. అది ఒకటి మనం చేస్తాం. ఇందాక మీరు చెప్పినట్టు మన పూర్వీకులు ఎర్త్ బౌండ్ సోల్స్ రిలీజ్ చేసుకోవటం అనమాట. అది ఏ విధంగా చేసుకోవచ్చు అనేది అనమాట. హనుమ ఏదైనా మనకి గైడ్ చేస్తారు కానీ మనమే చేసుకుంటాం. ఆమె అబ్రకదబ్రా అని మానసికులు మాత్రం కాదు. అట్లా కాకుండా హనుమ చెప్పే గైడెన్స్ తోనే మేము మన రిలీజ్ చేసుకుంటాం. యాక్చువల్గా నేను ముస్లింతలు కూడా అందుకే వచ్చాను సార్. మేడం ఇట్లా పట్టుకుని అబ్రక దబ్రా ఇట్లా అంటారేమో అని చూసా. ఏం లేదు, ఎవరిది వాళ్ళే చేసుకుంటున్నారు బ్రహ్మాండంగా. లేదు ఆ విధంగా అనమాట. వారు ఇట్లా అంటే ఈ మన పూర్వీకులు ఇంకా ఇక్కడే ఉండి అటాచ్మెంట్స్ లో ఉన్న వాళ్ళైతే ఇక్కడే ఉంటే వాళ్ళ పైకి పరమపదానికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటే మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇంకా అదే కాకుండా చాలా విధంగా అడ్డంకులు ఏర్పడతాయి అనమాట, ఆటంకాలు ఏర్పడతా ఉంటాయి అనమాట. వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా, ఏదో బంధం ఇంకా ఇక్కడే ఉన్నట్లు అనమాట. వాటిని మనం రిలీజ్ చేసుకుంటాం అనమాట. అది హనుమ ఏ విధంగా చెప్తారో దాని ప్రకారం రిలీజ్ చేసుకుంటాం. అదొకటి. ఇంకోటి ఇంకోటి ఏంటంటే మనము కళ్ళ ద్వారా జ్ఞానం అనేది అనమాట. కళ్ళ ద్వారా విజ్డమ్ త్రూ డ్రీమ్స్ అంటాం అనమాట. మొత్తం సబ్జెక్ట్ ఇప్పుడే చెప్పేకండి, ఇంకా వీళ్ళతో మాట్లాడతాను. నేను మాట్లాడక మీ దగ్గరకు వస్తాను. ఇది మూడోది. రైట్. నేను ఒక్కసారి వీళ్ళతో పరిచయం చేసుకుందాం అందరినీ. రైట్. రిత్విజ, నువ్వేంటి తల్లి, చూస్తే ఎంత ఉన్నావు? నీకు ఈ ఆత్మలు, ప్రేతాత్మల గోల నీకెందుకు ఇదంతా? నాకు ఈ అవకాశం ఇచ్చిన హనుమాకి, హనుమంతురాకి, అలాగే మీకు వేటు మోక్ష వాలంటీర్స్ అందరికీ ధన్యవాదాలు. ఇంకా నేను ఎలా జాయిన్ అయ్యానంటే, అమ్మ ఫస్ట్ నుంచి 2021 నుంచి గురుబోధన తీసుకున్నారు, మాల చేస్తారు. అప్పటి నుంచి అమ్మ శ్రీ సన్నిధి అనే ఛానల్లో హనుమవి చూసారంట. అయితే ఒక 2-3 డేస్ తర్వాత నెంబర్ తీసుకుని జాయిన్ అయ్యారు. సత్యం మాస్టర్ నెంబర్ ఇచ్చారు, జాయిన్ అయ్యారు. అయితే అమ్మ వింటుంటే నేను పక్కన నుంచొని వినేదాన్ని, ఏం తింటుంది అమ్మ అనేసి. ఆ తర్వాత నేను అడిగాను, అమ్మ నువ్వు ఇలా కళ్ళు మూసుకొని ఇలా ఏం చేస్తున్నావు, నేను కూడా చేయొచ్చని ఇలా కానీ అడిగాను. అప్పుడు నేను 6th క్లాస్లో ఉండేదాన్ని, 6th క్లాస్ ఎండింగ్ అప్పుడు. అయితే అడిగితే చెయ్యి బాగుంటుంది నీకు అని చెప్పింది. ఆ తర్వాత ఫస్ట్ డే కూర్చున్నప్పుడు హనుమంతుల వారే కనిపించారు నాకు ఫస్ట్ డే. అప్పటి నుంచి నాకు విజన్స్ స్టార్ట్ అవుతూ అలా మెల్లమెల్లగా వచ్చాయి. ఆ తర్వాత డ్రీమ్స్ అడగడము, రిట్రీట్కి అంటే అప్పుడు ఫస్ట్ మేము జాయిన్ అయినప్పుడు రిట్రీట్కి కొంచెం వెళ్ళడం వీలు కాలేదు అప్పుడు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో రిట్రీట్కి వెళ్ళాము. అప్పుడు ఇలా క్లాసెస్ అవన్నీ విని డ్రీమ్ ఎలా అడగాలి, ఇట్లా విజన్స్ వస్తున్నాయని అప్పుడు చెప్తే హనుమ డ్రీమ్ కూడా అడగమన్నారు. డ్రీమ్ అడిగితే ఇంట్లో ఇలా ఇంట్లో అర్థబౌండ్ సోల్ ఉంది, ఇప్పుడు మేము ప్రెజెంట్ ఉంటున్న ఇంట్లో, అది మీ తమ్ముల్లో ఉందని నాకు విజన్ చూపించారు. అప్పుడు అప్పుడు అలా డ్రీమ్ పెడితే వాలంటీర్స్ మీరు ఇలా 4P చేయాలి, పాజిటివ్గా ఉండాలి అని 4P అలా డైలీ చేసుకుంటూ వెళ్ళాం. ఒక్క డ్రీమ్కి 3 డేస్. అమ్మ ద్వారా నీకు పరిచయం అయింది. అమ్మ వేటు మోక్ష కనెక్ట్ అయ్యారు, దాని నుంచి నువ్వు కనెక్ట్ అయ్యావు. కానీ ఈ వయసులో మామూలుగా పిల్లలంటే చక్కగా ఆట పాట ఎంజాయ్, టెన్నిస్, షటిల్ ఇలాగా తిరుగుతారు. మీకు ఎలా అంటే, మాకైతే ఈరోజు కూడా ఇట్లాంటి ఫీలింగ్స్ పెద్ద కలగవు. చాలా మంది, ఒక 90% మందికి, పెద్దవాళ్ళకి కలగవు. నీకెలా వచ్చింది అంటే, నీకు అట్లా అంటే హనుమ అప్పుడు నేను ఇలా చెప్పాను అంటే, అప్పుడు నీకు ఇలా విజన్స్ వస్తున్నాయి కదా, నువ్వు డ్రీమ్స్ అడుగు బాగుంటుంది నీకు తెలుస్తుంది అని అప్పుడు హనుమ చెప్పిండే ఫస్ట్ రిట్రీట్ అప్పుడు. డ్రీమ్స్ అడిగితే అప్పటి నుంచి డ్రీమ్స్ అడగడం స్టార్ట్ చేసిన. అంటే నేను స్కూల్లో వినేటప్పుడు మార్నింగ్ బ్రీత్ కిడ్స్ మెడిటేషన్లో 6 o'clock జాయిన్ అవుతాను.
ఎగ్జామ్స్ అలా ఉంటే రెగ్యులర్గా క్లాస్ ఏమైనా ఉంటే నేను మెడిటేషన్ నైట్ సత్సంగ్లో మెడిటేషన్ చేస్తాను. మళ్ళీ మార్నింగ్ 6 o'clock చేస్తాను. మళ్ళీ నాకు టైం కూడా అంత మేనేజ్మెంట్ అవుతుందా అవదా అంటే నేను అంటే ఎగ్జామ్ స్కూల్ టైంలో అయితే నేను 6 o'clock క్లాస్ వింటాను, మెడిటేషన్ చేస్తాను, 30 minutes ఉంటుంది. మెడిటేషన్ చేస్తాను. ఆ తర్వాత నేను ఎగ్జామ్స్ ఉన్నప్పుడు 4 o'clock లేసి చదువుకొని 6 o'clock మెడిటేషన్ చేసి 7:30కి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళేదాన్ని. ఆ తర్వాత మొత్తం 9 లోపల క్లాస్ వినుకుంటూ రాసేదాన్ని. ఆ తర్వాత మెడిటేషన్ చేసుకుంటూ అలాగే పడుకునేదాన్ని. ఈ అమ్మాయిని ఫేస్ చేయడం కష్టంగా ఉంది మేడం. రైట్. రేష్మ గారు, సో నమస్తే అండి. సో మీరు ఏంటి, మీరు ఎలా వచ్చారు దీంట్లోకి? 1 year అయిందా మీరు వచ్చి? 1 year 14 months అయిందండి. 2025 March లో జాయిన్ అయినా. నెక్స్ట్ ఏప్రిల్ లో రిట్రీట్ ఉండింది ముచ్చింతల్లో జిఎస్ స్వామి ఆశ్రమంలో ఉండింది. సో అప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట. సో సరికాని ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి రిట్రీట్ లో అని అనుమా చెప్తుంటారు. మీకు కష్టాలు ఉండి వెళ్ళారా, ఊరికే వెళ్ళారా? కష్టాలు అని ఏం కాదండి, లైక్ అంటే స్పిరిచువల్ పాత్ అంటే కొంచెం ఇంట్రెస్ట్. సో ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి ఏంటి అనేది. సో అలా హనుమా ఇంటర్వ్యూస్ చూసి ఇంట్రెస్ట్ అనిపించి. ఈ దయ్యాలు నేను భయపెట్టే కదండి ఫస్ట్ ఇంటర్వ్యూలో. మీరు ఎలా, నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏమన్నాను, దయ్యాలు వదలకూడదంట, ఈమె పిచ్చా, ఈమెకి ఏమైనా పిచ్చి తీసినట్టుంది, ఇలా కదా నేను మాట్లాడాను. మీరు ఎట్లా కరెక్ట్ అయ్యారు మరి? అదే అసలు దయ్యాలు అనేది అది మనకు చిన్నప్పటి నుంచి వింటే భయం వేస్తుంది, కానీ యాక్చువల్ గా అంత భయంకరం ఏమి మనకు అనిపించదు విజన్ లో కనుక కనపడితే. సో మనం అంటే మనకు సినిమాల్లో అలా చూపించే దాన్ని బట్టి దయ్యాలు అలా ఉంటాయి ఇలా ఉంటాయి భయపడుతుంటాం జనరల్ గా. కానీ అదొక ఫీలింగ్, అంటే జస్ట్ మనకు అట్లా అనిపిస్తుంటుంది, వాటి ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు దయ్యం కూడా అందంగా చక్కగా అట్లా డ్రెస్అప్ అయి అందంగా అలాగనే ఉండదండి. జస్ట్ ఒక ఇమేజ్ మనకి, అంటే మనం ఏదనుకుంటే అదే అలాగా. సో వాటి ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. అదే కదా, అవే కదా మనకి ఇబ్బంది తీసుకొచ్చేది. సో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అంటే ఈ కాలంలో అయితే చాలా వరకు అత్బౌండ్ సోల్స్ నుండే ఉంటున్నాయండి. సో ఇప్పుడు హనుమ చెప్తున్న దాన్ని బట్టి ఈ వేటు మోక్షకు వచ్చాక అర్థమైంది అనమాట. సో ఇలా ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ కి రీజన్ ఇలా కూడా ఉంటుందా అనిపించింది అనమాట. సో రవీంద్ర గారు, సార్ ఇప్పుడు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే, అంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మనం ఇప్పుడు మీరు చెప్తారు కదా, నువ్వు గాలిలో ఎక్స్పీరియన్స్ చేసావా, ఉంది కదా అన్నట్టు కాకుండా, ఎక్కడి నుంచో యాస్ట్రల్ మాస్టర్స్ వస్తారు, నీ మోకాలు ఆపరేషన్ చేసి వెళ్ళిపోతారంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లా. ఏంటి జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా, ఎందుకు ఇట్లా అని ఒక ఫీలింగ్లో ఉన్నాను సార్. మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు భగవంతుడు వచ్చి నేను భగవంతుడు అంటే నమ్మేసి ఆ విధంగా ఉంది. అందుకని ఇటువంటి చాలా జరుగుతున్నాయి. మేము చూసాం కదా, హాస్టల్ మాస్టర్ తోటి హీలింగ్స్ చేస్తుంటే ఆమె అక్కడ కూర్చొని హీలింగ్ చేయిస్తుంటారు అంతే. ఆమె మనంతలో మనమే హీలింగ్ చేసుకుంటుంటాము, వేరే వాళ్ళకి హీలింగ్ చేస్తాం, ఆన్లైన్ హీలింగ్ కూడా చేస్తుంటాం అనమాట. ఇవన్నీ సత్యం అనమాట. సత్యాన్ని మేము అందుకే ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అన్నమాట. ఇట్లా జరుగుతున్నాయి, చాలా మందికి జరిగిందనమాట. అందుకని వాళ్ళ టెస్టిమోనియల్స్ ఇచ్చి వాళ్ళు చాలా మంది చెప్పుకున్నారు కూడా అనమాట. ఇది సత్యంగా జరుగుతున్నారు అనమాట. అందరికీ తప్పకుండా ఇటువంటి జరుగుతుంది. ఒకటి మొన్న డాలెస్లో లాస్ట్ ఇయర్ జరిగింది, మొన్న కూడా మళ్ళీ 1 month బ్యాక్ డాలెస్లో కూడా ఒక రిట్రీట్ జరిగింది. ఆ రిట్రీట్లో, ఆ డాలెస్ రిట్రీట్లో, పోయినసారి డాలెస్ రిట్రీట్లో వారికి హాస్టల్లో వాళ్ళకి ఆపరేషన్ రిక్వైర్మెంట్ ఉంది, హార్ట్ సర్జరీ కావాల్సి వచ్చిందని మన వాలంటీర్స్ వాళ్ళ హస్బెండ్కి అనమాట. అట్లా అంటే వెళ్ళారు, ఇక్కడి నుంచి ఫ్లోరిడా వెళ్ళారు, అక్కడ ప్రే చేస్తారు. ప్రే అంటే హీలింగ్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత డాలెస్లో వారికి నెక్స్ట్ డే టెస్ట్ చేయించుకోమంటే, ఏం లేదమ్మా మీకు ఇప్పటిదాకా అక్కర్లేదు, ఏంటి మంచిగా మీరు ఇప్పటిదాకా మీకు ఆపరేషన్ రిక్వైర్మెంట్ లేనే లేదు, ఆడుతూ పాడుతూ జరిగిన 2-3 రోజుల్లో అనమాట మార్పు వచ్చేసారు. సార్ ఇది నాకంటే అనకూడదు కానీ ఆ క్రిస్టియన్ ఫాదర్స్ చెప్తారు చూడండి, ఇప్పుడు మీరు పడిపోతారు అనగానే పడిపోవడం అట్లా అనిపిస్తుంది. ఇవన్నీ మీరు నమ్మలేని నిజాలు జరుగుతుంది. ఇందాక చెప్పినట్లు ఏంటంటే, ఏవో చెప్పిన మేమేమని చెప్తామంటే, నమ్మద్దు, మీరు చెప్పేది నమ్మద్దు, గులాబ్ జామ్ ఏం తిన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది కదా ఎక్స్పీరియన్స్, మీరు కూడా తినండి, మీరు కూడా రండి, ఇటువంటి రిట్రీట్స్ రండి. అందుకని హనుమ రెగ్యులర్గా రిట్రీట్స్ పెడుతున్నారు అనమాట. మళ్ళీ June, Julyలో మన హైదరాబాద్లో ఉంది. ఆమె అవిశ్రాంతంగా రెగ్యులర్గా ఇండియాకి 3 నెలలకు ఒకసారి వచ్చి మన కోసం వస్తున్నారు, తన కోసం కాదు.
హనుమ వచ్చేది ఫండ్స్ మనకు వస్తున్నట్టున్నాయి మేడం, ఫుల్ ఫండ్స్ వస్తున్నారు. ఫండ్స్ వచ్చిన ఈ ఫండ్స్ అంతా మేము దేనికి యూటిలైజ్ చేస్తామంటే అండి, ఫస్ట్ వృద్ధాశ్రమాలకు కానీ అనాథాశ్రమాలకు కానీ గోసేవ చేస్తుంటాము. ఏదైనా సరే కైండ్ రూపంలో ఇస్తాం మేము, ఏది క్యాష్ ఎవరికి మిస్యూజ్ చేస్తాం. మా రిట్రీట్కి సంబంధించిన ఖర్చులన్నీ అవుతాయి కాబట్టి ఆ మిగిలిన డబ్బులు ఏది ఉన్నా సరే అనమాట మేము వీటికే ఇస్తాం అనమాట. ఎందుకంటే షీ ఈజ్ ద బిజినెస్ టైకూన్, ఆమె అన్నిట్లో సక్సెస్ఫుల్ అనమాట. ఆమె ఈ పర్సనల్ లైఫ్లో కానీ ఈ మీ అనూస్ అని మీరు విన్నారు కదా, బ్రాండ్ ఇమేజ్ తోటి కోట్లాది రూపాయలు ఉన్న ఆమెకి, మేము మణికొండలో ఫామ్ హౌస్ చేస్తే అది 100 కోట్ల ఆస్తి అనమాట. మేము దేనికి డబ్బు కోసం కాదనమాట, మీకోసం చేస్తున్నాం అన్నట్లు అనమాట. నా కోసం కాదన్నమాట, అందరి కోసం చేస్తున్నాం అనమాట. అందరికి శ్రేయోబుల, ఎందుకంటే మేము ఏం చెప్తామంటే హనుమాతో ఆనంద జీవితం అనమాట. హనుమ చెప్తుంటారో అది మేము ఇంప్లిమెంట్ చేస్తుంటాం, మేము సేవ చేస్తున్నాం. కాదు సార్, హనుమ చీరలు పంచుతారు వచ్చిన వాళ్ళకి, ఫుడ్ పెడతారు. అమెరికా నుంచి ఆమె క్యాట్ కార్డ్, బస్ లో క్యాట్ కార్డ్ వేసుకుని వచ్చినట్టు తిరుగుతుంటారు అమెరికాకి, ఇండియాకి. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ తన ఎక్స్పెండిచర్ అంతా తనే పెట్టుకుంటారు. ఈ డబ్బులు దేనికి మేము వాడమన్నమాట. అవునా? ఇవన్నీ మిగిలిన డబ్బులు ఏది ఉన్నా సరే, ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక లాస్ట్ టైం కూడా మా వినోద్ గారు, డాక్టర్ వినోద్ గారు వారి హస్బెండే చెప్పారు, స్టేజ్ మీదే చెప్పారు ముచ్చింతల్లో, ఏంటంటే ఇవన్నీ దేనికి ఉపయోగిస్తామంటే మన మానవ సమాజానికి వస్తాం అనమాట. ఏం చేసినా మేము మిగిలిన డబ్బులన్నీ, ఈవెన్ మా అందరికి తెలియదు కానీ సర్పాలంటే దాన్ని చంపాలంటారు కదా, సర్పాలను చంపకుండా ఏం చేస్తారంటే ట్రైన్డ్ పీపుల్ ఉంటారనమాట, వాళ్ళకి పట్టుకొని గవర్నమెంట్ చెప్తుంది ఈ ఫారెస్ట్ లో మీరు పంపించారంటే ఆ ఫారెస్ట్ లో మేము పంపిస్తాం అన్నమాట. అదే కాకుండా చిన్నపిల్లలకి మెడిటేషన్స్ కార్యక్రమాలు, ప్లాంట్స్ ఇస్తుంటాం అన్నమాట, ఫ్రీగా ప్లాంటేషన్స్ కోసం ప్లాంట్స్ ఇస్తుంటాం అనమాట. అందుకే ఇటువంటి సేవలన్నీ మేము చేసుకుంటూ, మేము ఈ సేవ చేస్తున్నది మాకు ఆనందం ఉంటుంది అనమాట. ఇటువంటి నేను ఇప్పుడు ప్రస్తుతానికి మా వాలంటీర్స్ అందరం నిస్వార్థంగా మేము సేవ చేస్తున్నాం. మీకు ఎన్ని డబ్బులు వస్తాయి సార్? మీకు గట్టిగానే ఇస్తున్నారు మేడం? ఏం జీరో. మేమేం ఆనందం, నాకేంటో ఇస్తా అంటే యూనివర్స్ విల్ బి గివెన్. యూనివర్స్ ఏం చెప్తుందంటే యూ డూ మై వర్క్, ఐ డూ యువర్ వర్క్ అంటుంది అనమాట. ఎట్లా అంటే విశ్వానికి సహాయకారిగా ఉంటే మనకి ఏదైనా హ్యాపీగా జరిగిపోతుంటాయి. అసలు మేము ఏది అడగము, మేము ఒకటి కూడా అడగము. హనుమ కూడా అంతే అనమాట. ఆమె పర్సనల్ జనరల్ ఇందాక మీకు చెప్పినట్టు వీ హ్యావ్ ఎ పర్సనల్ లైఫ్, మెటీరియలిస్టిక్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్. ఈ 3 సమపాలలో మనం చేసుకుంటూ పోవాలన్నమాట. అంతే తప్ప ఒకటే పర్సనల్ లైఫ్లోనే నాకు డబ్బులు సంపాదించాలన్నట్లు కాకుండా, పర్సనల్ నేను నా పిల్లలు అనే ఒకటి చూసుకోకుండా, మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే నేను ఇంత సంపాదించాలా, నేను ఇంత ఇల్లు కొనుక్కోవాలా, ఇన్ని ప్లాట్లు కొనాలా, అది కాకుండా ఉండాలి. కొద్ది ఏదైనా సమపాలల్లో ఉండాలన్నమాట. స్పిరిచువల్ లైఫ్ రామారామ అనుకుంటూ మనం గడ్డలు పెంచుకొని అడవుల్లో పోయి చేయడం అది కూడా కాదు. ఈ 3 సమపాలల్లో మేము చేసుకుంటున్నాము, ఆనందంగా ఉంటున్నాం అనమాట. షీఈ్ నాట్ ఆమె ఒక వ్యక్తి కాదు, ఆ హనుమ అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనమాట. ఆమె ఇంత ఇప్పుడు ఇంతమందితోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మా అందరితో అనమాట. మాకు మాట చెప్పారంటే ఆమె ఏం చెప్తే దాని ప్రకారం, ఇట్ ఇస్ సెంట్రల్ ఆఫీస్ లాగా అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వి విల్ ఆల్ ఇంప్లిమెంట్. మేమందరం వాలంటీర్స్, మేమందరం సేవకులమే అనమాట. వీఆర్ ద హనుమ ఆర్మీ అంటాం అనమాట. వీఆర్ ద హనుమ ఆర్మీ, అంతే. ఆ విధంగా మేము పని చేసుకుంటూ పోతాము, జీవితాంతం మేము పని చేసుకుంటూ పోతాము. ఈవెన్ ఐ రిటైర్డ్ 99 years రిటైర్ అయినా సరే మాకు ఇదే అన్నమాట. మేము సరే, నేను రిటైర్ అయిన పర్సన్ని, మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఐటీలో వర్క్ చేసేవారు చాలా మంది ఉన్నారు. ఈ పాప లాంటి వారు, వీరికేం అవసరం లేదు. ఈ టైంలో వచ్చి ఇక్కడ మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. పాపకి ఎందుకు చెప్తున్నాడు, తనకు మేమేంటంటే మాకు ఆనందం జరిగింది, పంచితే పెంచబడుతుంది అన్నట్టు, పంచాలన్నమాట. మనకు ఆనందం వేరే వాళ్ళకి పంచితే విన్న వాళ్ళకు కూడా మళ్ళీ అంత మిరాకిల్స్ జరుగుతాయి, ఈ చెప్పే వాళ్ళకు కూడా ఇంకా మంచి జరుగుతుంది అనమాట. అందుకని ఏ మంచి అయినా మంచి పత్రిక చెప్తారు ఎప్పుడైనా, పంచితే పెంచబడుతుంది, పంచితేనే పెంచబడుతుంది కదా, పంచితే పెంచబడుతుంది. ఇదన్నా. నీకు ఫస్ట్ మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు బోర్ కొట్టలేదా? లేదు, తెలియదు, నాకేం బోర్ కొడుతుంది ఇప్పటికీ. లేదు, జస్ట్ మనం మెడిటేషన్ అంటే ఇంతసేపు కూర్చోవాలి అంతసేపు కూర్చోవాలని ఏమి ఉండదు. మనకి ఎంతసేపు కూర్చోగలితే అంతసేపు కూర్చోగలుగుతాము. మన మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు తొందరగా కళ్ళు తెరవాలనిపిస్తుంది, అప్పుడు కళ్ళకి చెప్పాలి నేను ఇంతసేపు మెడిటేషన్ చేయాలనుకుంటున్నాను, అలాగే కొద్దిసేపు నేను మెడిటేషన్ చేసేంత వరకు నువ్వు కళ్ళు తెరవకు అని కళ్ళకి చెప్పాలి మనం. సూపర్. అలా మనం ఎంతసేపు చేయగలిగితే అంతసేపు
ఎంతసేపు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు అలా మెడిటేషన్ చేసుకోవాలి. మరి మెదడుకి ఎవరు చెప్తారు అన్ని బోల్డ్ అన్ని పిచ్చి ఆలోచనలు వస్తాయి. అప్పుడు మనం మన శ్వాస మీద ధ్యాస పెడితే మనం కొంచెమన్నా ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. అప్పుడు నేను మెడిటేషన్ కొంచెం వచ్చిన తర్వాత నేను స్టడీ మీద కూడా కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టగలుగుతున్నాను. ఇంతసేపు చదివి ఇంతసేపు ఇలా చేసుకున్నాం. 10 వస్తాయా 100కి? ఎన్ని వస్తాయి మార్కులు? వస్తాయి సార్, ఒక 90, 85 అలా వస్తాయి. 90, 85? లేదు 10 తగ్గించావు. నీకు 10 వస్తాయా అంటే నువ్వు 10 తగ్గించావు అంతే 100కి. సో క్లాస్ ఫస్ట్ అను. సూపర్. మీ క్లాస్లో ఎవరైనా అడుగుతారా ఏంటి ఇవన్నీ పిచ్చి ఆలోచనలు ఇవన్నీ? అంటే నేను ఇలా మెడిటేషన్ జస్ట్ క్లాస్లో కూడా నేను మెడిటేషన్ చేపిస్తాను. మా టీచర్కి అడిగి అప్పుడు ఒకసారి చెప్పిండే, పీటీ సార్ ఉంటారు, ఆయన ఉండి ఇలా క్లాస్లో ఖచ్చితంగా 5 minutes అని మెడిటేషన్ చేపియాలంటే కొన్ని క్లాసెస్లో అక్క వాళ్ళు చేపియారు. అయితే టీచర్ వచ్చేంత వరకు నేను టైమర్లో టైం పెట్టుకుని వాళ్ళకి చేపించేదాన్ని. మళ్ళీ అనేదాన్ని ఎవరైనా కళ్ళు తెరిస్తే మళ్ళీ నేను ఫస్ట్ కాడికి వెళ్ళి పెడతాను, మీ ఇష్టం అనేసి. అప్పుడు వాళ్ళు కూడా చేసేవారు. మళ్ళీ నేను కొన్ని రోజులు ఒక ఇట్లా రిట్రీట్స్కి అట్లా వేరే ఫంక్షన్స్కి అలా పెడితే ఆబ్సెంట్ అవుతాను కదా, అప్పుడు మళ్ళీ అయ్యో వచ్చేసింది మళ్ళీ మెడిటేషన్ చేపిస్తుందని భయపడేవారు. తర్వాత వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ కొంచెం నాతో క్లోజ్ ఉండేవారు. ఇలా మెడిటేషన్ చేయడం వల్ల కొంచెం బాగా అనిపిస్తుంది, మైండ్కి రిలాక్స్ ఉంది అని మా ఫ్రెండ్స్ చెప్పేవారు. అయితే సరే ఇప్పటి నుంచి కొంచెం ఎక్కువ టైం పెట్టి చేపిస్తానులే అంటే వద్దు చాలా అంతేసేపు అని అలా చెప్పేవారు స్కూల్స్ లో కూడా. సూపర్ అండి, నువ్వైతే వండర్ కిడ్ నిజంగా. సూపర్ తల్లి. రేష్మ గారు, ఇప్పుడు మామూలుగా మీరు ఆధ్యాత్మిక మార్గం మీకు బాగా ఇష్టం అని చెప్పారు కదా. సో గుళ్ళు గోపురాలు మామూలుగా లేడీస్ అంటే చక్కగా ఇంట్లో పూజ, గుడికి వెళ్తారు వస్తుంటారు. సో ఇది ఆధ్యాత్మిక మార్గం. మరి వే టు మోక్షలో ఏం ప్రత్యేకత కనబడింది మీకు? అంటే కంప్లీట్గా డివోటీ అయిపోయారు కదా మీరు. ప్రత్యేకత అంటే మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి దేవుడు కదా సాల్వ్ చేయాల్సింది. హనుమ మేడం ఏం చేస్తారు? హనుమ అదే చెప్తారండి, మనం పూజలు ఎంత చేసినా కూడా మనకి ప్రాబ్లమ్ ని ఫేస్ చేసే ధైర్యం ఇస్తారు, ఆ స్ట్రెంగ్త్, ఆ ఎనర్జీని ఇస్తుంది పూజ అనేది. ఓకే. సో దాన్ని క్లియర్ చేసుకోవాల్సింది మనమే. పూజ మనం చేసుకోవడానికి ఏంటంటే మనం కొంచెం డైవర్ట్ అవ్వడానికి. ప్రాబ్లం ఉంది అంటే మనం పూజ చేయడము, గుడికి వెళ్ళడము, అలా ఆ ప్రాబ్లం నుండి కాసేపు ఇంకొక దాంట్లోకి వెళ్తాము. అండ్ మనకు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివిటీ వస్తుంది కూడా, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది గుడికి వెళ్ళినప్పుడు. సో అదే చెప్తారు హనుమ. సో మనం పూజలు చేస్తే మనకి ఎనర్జీ వస్తుంది, కానీ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చేస్తారు కదా, మళ్ళీ హనుమ ఏం అవసరం మీకు వచ్చింది? అదే అంటున్నాను, ఇప్పుడు పూజ చేస్తే ఎనర్జీ వస్తుంది కానీ ప్రాబ్లం క్లియర్ అవ్వదండి. సో ప్రాబ్లం ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది కదా. సో ఇక్కడ అంటే డిఫరెంట్ ఇష్యూస్ మీద మనకి సొల్యూషన్ వస్తుంది. లైక్ ఇలా టెస్టిమోనియల్స్ కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో వింటున్నప్పుడు కానీ అర్థమయ్యేది అనమాట, క్లాసెస్ వింటున్నప్పుడు. సో ఓకే, ఇక్కడ మనకి అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉంది అనేది అర్థమైంది అనమాట. మీరు నమ్ముతారా ఈ ఆత్మలు పైనుంచి వచ్చి నమ్ముతారా వచ్చి ఆపరేషన్ చేయడము? ఈవెన్ నాకు ఈ ఎల్బో పెయిన్ ఉండిందండి, మొన్న రిట్రీట్ వరకు కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎవ్రీ మార్నింగ్ లేచినప్పుడు అసలు ఒక 1/2 hour కదలేదు కాదు, అంటే బాగా కొట్టుకున్నాను. అది కూడా కంటిన్యూగా ఒక 3-4 times, అంటే ఆటోమేటిక్ ఏదో పనిలో ఉన్నప్పుడు కొట్టుకునేదాన్ని. అది ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం నడుస్తున్నప్పుడు లైక్ ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు స్పీడ్ లో కానీ అలా తగులుతుంటాయి కదా మనకి ఇంట్లో, గోడలకు తగలడము. సో అప్పుడే నేను అనుకున్నాను నాకు ఫ్రీక్వెంట్ గా ఎందుకు ఇలా అవుతుంది. సో సమ్ అధర్మ కర్మ ఉంది. ఎందుకు మనకు ఆ బాధ వస్తుంది అంటే మనం చేసిందే మనకు వస్తుంది బాధ ఎప్పుడైనా కూడా, అది మెంటల్ పెయిన్ అయినా ఫిజికల్ పెయిన్ అయినా కూడా. సో మనం ఎప్పుడో చేస్తుంటేనే మనం మళ్ళీ అది అనుభవించడానికి, మనం నేర్చుకోవడానికి వస్తుంది అనమాట. సో నాకు ఆ పెయిన్ చాలా రోజులు ఇబ్బంది పెట్టింది. మీరు కూడా హాస్టల్ మాస్టర్స్ హీలింగ్ చేయమని చెప్పానండి రిట్రీట్ లో చేశారు. సో నాకు రిట్రీట్ అయిపోయిన తర్వాత కూడా ఒక 1/2 hour వరకు అసలు
మూమెంట్ రాలేదు చెయ్యి కాసేపటి వరకు కూడా, అలా ఫ్రీజ్ అయిపోయింది చెయ్యి. ఇంకా నిజం చెప్పండి మేడం ప్లీజ్. అట్లా అనుభవం మేడం కూడా లేదు కదా. ఇప్పుడు మేము ఫీల్ అయిందే చెప్తున్నాము. అదే అండి, ఇందాక మీరు అడిగారు మీకేం బెనిఫిట్ ఏంటి అనేసి. సో ఇక్కడ ఇదే బెనిఫిట్స్ అండి మేము తీసుకునేవి కూడా. సో ఆ హ్యాపీనెస్, డబ్బులు ఇస్తే హాస్పిటల్స్ తిరిగితే ఎంత ఖర్చు పెడితే వస్తుంది కదండి. ఇప్పుడు ఆ పెయిన్ పోవాలంటే మనం తిరగాలి, హాస్పిటల్ చుట్టూ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది ఫిజికల్ పెయిన్, వీటికైతే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో మనకి ఇన్నర్ గా ఇంకా మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చే వాటికి అవి ఎక్కడి నుంచి మనం వాటికి ఎలా క్లియర్ చేసుకుంటాం, వాటికి ఎలాంటి సొల్యూషన్ అంటే ఇదే ధ్యానంతో. కరెక్ట్ గా అడిగారండి. కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకోవడం ఎలా నేర్చుకున్నామండి. సో వే టు మోక్షకి వచ్చాక అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఆటోమేటిక్ ఉన్నారండి. అత్తయ్య సాధిస్తుంటదా అంటే ఊర్లో ఉంటారండి. ఊర్లో ఉంటారు, మేము ఇక్కడే ఉంటాము. అదే ఉంటారండి, ఎందుకు ఉండరు? ఎవరైనా అంటే వాళ్ళ ఎక్కడైనా సందర్భంలో మనకి నచ్చని మాట్లాడినప్పుడైనా, నచ్చని పని జరుగుతున్నప్పుడైనా ఆటోమేటిక్ గా వస్తుంది, కోపం రాకుండా ఉండదు. కానీ వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, సో దానికి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అది నేర్చుకోవాలి. మహిళగా సమాజంలో చాలా ఎదుర్కోవాలి, మానసికంగానే, శారీరకంగా సార్ మానసికంగా చాలా ఎదుర్కోవాల్సి ఉంటది. సో అలాంటి సందర్భాల్లో హనుమ మీకు ఉపయోగపడిందా? చాలా అండి, చాలా. అసలు మా బిహేవియర్ చేంజ్ లో అయితే చాలా హెల్ప్ అయ్యింది అనమాట. అంటే మేము నేర్చుకోవడానికి హనుమ అది గుర్తొస్తుంది ఎవ్రీ టైం. అంటే ఏదైనా సిచ్యువేషన్ చూసినా, ఎవరిదైనా అట్లాంటి మన కోపం వచ్చే సందర్భంలో కూడా ఓకే వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు. సో ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కోసారి మన మాట వినకపోవచ్చు, మనం చేసేది వాళ్ళకి నచ్చకుండా ఆర్గ్యుమెంట్ కూడా రావచ్చు. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఓకే, సో నేను ఎప్పుడో వాళ్ళని బాధ పెట్టాను కాబట్టి మళ్ళీ అది రిటర్న్ నాకు వస్తుంది. ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ అయినా పిల్లలైనా కూడా వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారంటే ఇన్ రిటర్న్ మనం చేసింది మనకి ఇస్తున్నారు, వాళ్ళు మనకి నేర్పించడానికే వస్తారు. మన ఫ్యామిలీ మెంబర్స్ యాక్చువల్గా మనం నేర్చుకోవడానికే వాళ్ళు మన లైఫ్ లోకి వస్తారండి. మిమ్మల్ని మాట్లాడే క్లారిటీ దొరకలేదు, మళ్ళీ రవీంద్ర గారిని అడగాలి. సార్ మీరన్నా చెప్పండి సార్, నిజం చెప్పండి. హనుమ మేడం ఏం మ్యాజిక్ చేస్తారండి? ఆవిడ వస్తారు, ఏదో మాట్లాడతారు, జనం పొలోమన వెనకాల వెళ్ళిపోతున్నారు. ఏంటి మేడంలో ఉన్న మ్యాజిక్? మ్యాజిక్ ఏం లేదు, మేడం చెప్పేది ఫ్యాక్ట్స్ అనమాట, అదే నిజాలు. ఇప్పుడు శిక్ష పడ్డది అంటారు కదా, శిక్షణ అనమాట. మనకి శిక్షణ నేర్పిస్తుంది ఆ విధంగా. శిక్ష కాదు అది, శిక్షణ. ఇప్పుడు వారు చెప్పినట్లు ఇప్పుడు కర్మ సిద్ధాంతాల ప్రకారం ఆ కర్మ చేశాం కాబట్టి ఇట్లా నాకు అయింది కదా అట్లా 20% ఇంత బాధపడుతున్నావా నేను. నేను డాలెస్లోనే ఒక మన వాలంటీర్ ఆమె 5 సంవత్సరాల నుంచి నడుము నొప్పితో బాధపడుతున్నారండి. నడుము నొప్పితో బాధపడుతుంటే ఏమైంది ఎట్లా అంటే మనం కళలో చూసుకోమని చెప్తే కళలో తనకి పూర్వజన్మలో ఒకటి చూపించారనమాట. ఒక ఎద్దుని వెనకాల నుంచి బాగా కొట్టిందనమాట పోయిన జన్మలో. ఆ వాళ్ళకి చిన్న పాప పుట్టినప్పుడు 2 ఏళ్ల పాప కూడా పని చేయాల్సి వచ్చేదనమాట. ఈమె నడుము పట్టుకున్నట్లు పడుకునేదనమాట. అప్పుడు ఈమె ప్రే చేస్తారనమాట, నాకు 20% ఈ నొప్పి, ఇంత నొప్పి ఉందని, నాకు 100% అయితే నేను ఆ ఎద్దుని అట్లా కొట్టాను కదా, ఎంత అయిందని క్షమించమని చెప్పి వేడుకున్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు, ఒక 4 రోజుల్లో నార్మల్ అయిపోయింది. వితిన్ 2 years షీ కన్సీవ్డ్ ఎనదర్ బేబీ. ఆ నడుము నొప్పి పోయి 4-5 సంవత్సరాల దాకా నడుము నొప్పి పోయిన వాళ్ళు అనమాట. ఆ విధంగా జరుగుతుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ నమ్మలేని నిజాలు శ్రీనివాస్. ఈ విధంగా ఏంటంటే ఈ విధంగా మనకి ఇట్లా జరుగుతుందంటే అంతే. ఆ విధంగా మేడము మన అనూస్ ద్వారా బోల్డ్ సంపాదించారు కదా. అవును, మళ్ళీ ఈ మార్గంలో కూడా సంపాదన కోసం అనేది అనవసరం కదా ఆమెకి. ఏంటంటే నేను చెప్పినట్టు ఏంటంటే మనం ఏ అమౌంట్ అయినా, మేము ఏ కార్యక్రమం చేసినా ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు వృద్ధాశ్రమాలు కానీ అనాథాశ్రమాలు కానీ బ్లాంకెట్స్ ఇవ్వటము, ఐటమ్స్ ఇవ్వటం, అవే చేస్తున్నాం. కానీ వారు ఎక్కడ మిస్యూజ్ చేస్తారో మాకు భయం ఉందన్నమాట. మేము మిస్యూజ్ చేయము, వేరే వాళ్ళు కూడా మిస్యూజ్ చేయించాం అనమాట. ఆ విధంగా సిస్టమేటిక్గా మేడం చేస్తుంటారు. మేము ఎక్కడ అసలు మనీ తీసుకున్నప్పుడు మేము క్లియర్ చెప్తున్నాం, ఎందుకంటే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరే అడుగుతారు, 2-3 సార్లు అడుగుతున్నారు, ఏంటి ఎందుకు మనీ అని. కరెక్టే, అది తప్పులేదు. ఎదుటి వ్యక్తి మనీ అనేసరికి వెనకాల పోతుంటారు అనమాట. అది ఎవరి తప్పు కాదు.
కానీ మేము మాత్రం ప్రతిసారి మేము క్లారిఫై చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ మనీ ఎందుకంటే మిగిలిన మా ఈ ఖర్చు వీటన్నిటికీ ముచ్చింతల్లో ఎంతో ఖర్చు అయింది, దానికి వాడతాము. నెంబర్ 2, వాట్ ఎవర్ ద రిమైనింగ్ అమౌంట్ వీ డిస్ట్రిబ్యూట్ సమాజానికి అనమాట, మాకు అవసరం కాదు. అందరూ ఇప్పుడు మేమే అందరూ డబ్బులు వేసుకొని మేము ఒక 5-5 లక్షలు వేసుకొని మీకు ఫ్రీగా చేయొచ్చు. ఫ్రీగా చేసుకుంటే ఏమైందంటే దాని వాల్యూ ఉంది. అందుకని అమౌంట్ తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళ కర్మలు కూడా కరగాలని మనం ఈ అమౌంట్ తీసుకొని వాళ్ళకే అనమాట మళ్ళీ సమాజానికే మనం ఇస్తున్నాం తప్ప మనకి అమౌంట్స్ గురించి మనకి ఇది లేదు. మేము ప్రతిసారి నేను చెప్తుంటా చాలాసార్లు, మేము ఫస్ట్ రిట్రీట్ జరిగేటప్పుడు మేము తీసుకునేటప్పుడు అడిగేవాళ్ళం అనమాట, ఏంటమ్మా నీకేం ఇబ్బందా, అమౌంట్ ఇబ్బంది అంటే కొందరు స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో స్పాన్సర్ చేయించుకునే వాళ్ళం. ఇబ్బంది అంటే ఓకే ఇవ్వగలుగుతారా అని క్లియర్ అడిగేవాళ్ళు. నేనే 250 మంది నేనే రిజిస్ట్రేషన్ చేసుకున్నా. 250 మందితోటి నేను అడిగాను అనమాట, ఇబ్బంది కాకుంటే ఇవ్వండి, లేకుంటే స్పాన్సర్ చేస్తారు, ఎంత ఇవ్వగలుగుతారు, ఎంతో అంత ఇవ్వండి, 1000, 2000, 500 ఎంతేనా, మీరు ఇంత రుణమో పణమో ఇస్తేనే మంచి జరుగుతుందని మనం అంటాం. కర్మ సిద్ధాంతాన్ని ఇంతవరకు చెప్పినట్టు ఏంటంటే కర్మలు కరగాలంటే కొంత ఏదో ఇవ్వాలన్నమాట, ఆ విధంగా మనము చేయాలి. అందుకని మేము అమౌంట్స్ అనేది అదే, ఎందుకంటే అమౌంట్ కంటే కూడా మేడం మాట్లాడితే మంత్రముగ్ధులు చేస్తుంటారు మేడం జనాల్ని. ఎందుకంటే ఎన్నో నేను ఇట్లాంటి ఆధ్యాత్మిక సంస్థలు ఎన్నో చూసాను, విన్నాను, కానీ ఏ దానికి కూడా ఇంత పేరు రాలా. వే టు మోక్షకు వచ్చినంత పేరు ఏ సంస్థకు కూడా రాలా. షార్ట్ టైమ్ లో అమౌంట్ పెట్టినా కూడా ఫిక్స్డ్ కంపల్సరీ అనేది చెప్పలేదు, మీకు వీలైనంత చేయండి. నేను 250 మంది అట్లా చేశాను. ఇప్పటికి కూడా అదే సాంప్రదాయం మేము పాటిస్తున్నాము. ఇవ్వలేమండి అంటే స్పాన్సర్ ఎవరైనా వస్తుంటారు వాళ్ళకి ఇస్తాను. ఆ కర్మ సిద్ధాంత సత్కర్మ ఆ స్పాన్సర్ వెళ్తుంది. అట్లా మేము చేస్తుంటాం. ఎందుకంటే ఆ విధంగా చేస్తేనే కదా డబ్బులు కానీ మనుషులు కానీ రావాలంటే, ఇక్కడ కానీ అమెరికాలో కానీ ఎక్కడైనా. ఇంకోటి మీరు ఎర్త్బౌండ్ సోల్స్ గురించి కదా, దయ్యాలు ఇట్లా ఎచ్చయ్యా అన్నారు, రెండు ప్రేతాత్మలు మీరు బాగా భయంకరంగా చెప్పేశారు ఫస్ట్ అయ్యేప్పుడైతే. నేను దాని గురించి ఏం చెప్తానంటే 2 ఇన్సిడెంట్స్ చెప్తాను మీకు. ఒక లేడీ హైదరాబాద్ లో వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, NIT లో పెద్ద ప్రొఫెసర్ వరంగల్లో. ఆయన అక్కడ వెర్జీనియాలో ఉంటారు US లో. ఆమెకి ఆయన చనిపోయిన 2 సంవత్సరాల దాకా నిద్ర పట్టట్లేదు. హనుమాన్ నిద్ర పట్టట్లేదు అంటే ఎత్తుపోండి తోడుకుంటే ఏంటంటే కింద పార్కింగ్ లో ఆయన కనిపించేవారు. పోయారు ఆయన 70 ఏళ్ళు. ఆయన ఎట్లా పోయారంటే నైట్ తలంటి పోసుకున్నారు, మంచి తలంటి పోసింది ఈమె, ఇట్లా చేసేది 70 ఏళ్ళు. అయినా నెక్స్ట్ డే మార్నింగ్ మ్యాసివ్ హార్ట్ అటాక్ చనిపోయారు. ఈమె ఆ తట్టుకోలేకపోయింది. అబ్బాయిలు పిల్లలు అమెరికాలో ఉంటారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కింద పార్కింగ్ ప్లేస్ లో, అమెరికాలో పార్కింగ్ ప్లేస్ లో కనిపించేవాట. నిద్ర పట్టేది కదా ఆమెకి, కింద కనిపించారు ఆయన. మళ్ళీ పక్కనే మంచం పక్కనే కూర్చొని ఇట్లా దిగులో కూర్చుండేవారట. అప్పుడు ఆ హనుమాకి చెప్తే అన్నారనమాట, ఎత్తుబౌండ్ సోల్స్ ఉంటాయమ్మా నువ్వు రిలీజ్ చేసుకుందామని అని చెప్పి రిలీజ్ చేస్తే 3వ రోజు నుంచి ఆగిపోయిందండి. అది మంచిగా నిద్రపోతుంది. ఇప్పుడు జరిగి 3 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఎంత ఆనందం అంటే ఏంటంటే నేను కూడా పైకి వచ్చేస్తాను తర్వాత పరమపదానికి ఫ్యూచర్లో. మీరు ఇక్కడ లేరు, శరీరంగా లేరు ఇక్కడ, మీకు శారీరకంగా మీరు పైకి వెళ్ళిపోండి, మీరు దయచేసి అని ప్రే చేసి పైకి పంపించారు పరమపదానికి. జరిగిన తర్వాత అయిపోయింది. ఇంకో ఇన్సిడెంట్ మన హైదరాబాద్లో బోయినపల్లి కొంపల్లి దగ్గర ఉంటారు. ఆయనకి చాలా హాస్టల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్ని అడ్డంకులు అనమాట. ఏవో పనులు కావట. కొందరు చెప్పారట ఈ అమ్మవారి టెంపుల్ కట్టండి అంటే అమ్మవారి టెంపుల్ కట్టారు, చిన్న కట్టాలి, అట్లాంటి జరిగినాయి. తర్వాత మా దాంట్లో ఆగస్టు 24లో ఇటువంటి రిట్రీట్కి వచ్చారు. ఆయన రిట్రీట్కి వచ్చిన ఎంత తెలిసిపోయింది దానికి. ఎత్తుబౌండ్ సోల్స్ రిలీజ్ చేయించుకున్నారు. ఇప్పుడు నిన్న కూడా చెప్తున్నారు అసలు రేపు రావాల్సిన ఆయన ఓ మ్యారేజ్ ఉందని, వాళ్ళ బ్రదర్ సన్ మ్యారేజ్ ఉందని రాలేకపోతున్నారు. లేకుంటే ఆయన వచ్చి పర్సనల్గా చెప్పేవారు. ఆయన బదులు నేను చెప్తున్నాను. ఆయన ఏంటంటే ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు అన్ని 4-5 హాస్టల్స్ పెట్టారు ఆ కొంపల్లి వేపాటు. ఇప్పుడు చాలా ఫ్లోరిషింగ్. నేను రవీంద్ర గారు నేను చెప్పలేకపోతున్నాను, ఇంకా ఎక్కువ చాలా అయిపోయింది. ఎత్తుబౌండ్ సోల్స్ అన్ని రిలీజ్ అయిపోయినాయి. ప్రేతాత్మలు మేము ఎత్తుబౌండ్ సోల్స్ ప్రేతాత్మలు అన్ని వదిలేసాయి. ఎంతో ఆనందం అనమాట. మనం తిరుమలలో మా రిట్రీట్ అయింది, తర్వాత ముచ్చింతల్లో రిట్రీట్ అయింది. 2 సార్లు ఎంత సేవ చేశారో. ఈయన కరోడ్పతి, ఆయన అవసరం లేదు, కానీ ఇది జరుగుతున్న ఆనందంలో అనమాట. ఆయన నెక్స్ట్ టైం మీకు తప్పకుండా తీసుకొస్తాము. మీ దాంట్లో ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తారు, ఇంకా బాగా చెప్తారు. మీరు చెప్పింది సరే, ఈ పిల్ల చెప్తుంది నాకు ఆత్మలు ఉన్నాయని. ఏమ్మా ఆత్మలు నీకు ఇక్కడ అదే కదా. అంటే నేను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు టీవీలో అది చూసి అన్నట్లు అనుకున్నావా? లేదు సార్, టీవీలో భూతాల సినిమాలు లేదు, అలా అస్సలే ఉండవు, అలా అస్సలు ఉండదు.
అంటే ఒక షాడో లాగా మనకి కనిపిస్తుంది అంతే, జస్ట్ ఒక షాడో లాగా. అంటే నాకు ఎలా తెలిసిందంటే నేను క్వశ్చన్ వేసి ఉండే ఎందుకు మా ఇంట్లో ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? అప్పుడు హనుమ చెప్పేవారు ఏమన్నా మనం ఇట్లా ఫేస్ చేస్తున్నాం అంటే క్వశ్చన్ వేసి పడుకోండి డ్రీమ్ ఖచ్చితంగా వస్తుందని. ఏం ఫేస్ చేస్తావు నువ్వు? అయితే ఇంట్లో కొంచెం అమ్మకి హెల్త్ బాగాలేదు, నాన్నకి కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ, అమ్మమ్మకి నిద్ర పట్టేది కాదు. అయితే ఇలా ఎందుకు అవుతుంది, మళ్ళీ మేము ముగ్గురం కొట్లాడుకునే వాళ్ళం చిన్నదానికి, పెన్కైనా దేనికైనా. అలా ఎందుకు ఇలా అవుతుంది, ముగ్గురు పిల్లలా? తమ్ముడు చెల్లెలు నాకు, అంటే మేము ముగ్గురం కొట్లాడేవాళ్ళం. అయితే ఎందుకు ఇలా అవుతుంది అంటే అప్పుడు ఇలా ఎర్త్ బౌన్సోల్ ఉంది, అమ్మకు కూడా చూపించారు ఎర్త్ బౌన్సోల్ ఉంది అంటే ఇల్లు మొత్తం చిందర వందరగా బ్యాగ్స్ ఎక్కడ పడితే అక్కడ సిక్ అయినట్టు చూపించి, అలా మళ్ళీ కొంచెము ఇలా ఉంది అలా ఉంది అంటే దట్టిగా ఉండే హౌస్. ఆ తర్వాత ఇలా డ్రీమ్ డికోడింగ్ లో పెడితే ఇలా ఎర్త్ బౌన్సోల్ ఉంది తీసేసుకోండి పంపించండి అని చెప్పారు. ఆ తర్వాత అలా పంపించిన తర్వాత ఆ అమ్మమ్మకి అడిగాను నిద్ర పడుతుందా, నాకు నిద్ర వస్తుందని, పడుకో వస్తుంది ఖచ్చితంగా నిద్ర అని అడిగితే నెక్స్ట్ డే అడిగితే ఈరోజు నిద్ర బాగా పట్టింది అని చెప్పింది. మనకి అది వెళ్ళిపోయినట్టు ఎలా తెలుస్తుంది అని కూడా అనిపించవచ్చు మనకి. అంటే పాజిటివ్ వైబ్స్ ఇంట్లో క్రియేట్ అవుతాయి. మేము అప్పుడు అంత కొట్లాడుకునే వాళ్ళం కదా, ఇప్పుడు అంత ఫైట్ చేసుకోవట్లేదు. అప్పుడు నేను కొంచెం నాకు మెడ ఊకే పట్టేసేది, దానికోసం కూడా నేను ఇట్లా ఎందుకు ఇలా పట్టేస్తుంది అని డ్రీమ్ అడిగి పడుకుంటే నేను ఎవరినో వాళ్ళ మెడ తీసేసాను ఇద్దరికి పోయిన జన్మలో. అప్పుడు ఇలా తీసేసాను. తర్వాత నిద్ర నుంచి లేచిన తర్వాత నాకు కొంచెం కళ్ళు నుంచి ఆటోమేటిక్ నీళ్ళు వచ్చిండే. అప్పుడు ఊకే నాకు మెడ పట్టేసేది వేటు మోక్షాలకి రాకముందు 6th క్లాస్ నుంచి మెడ ఊకే పట్టేసేది, ఇలా సడన్ గా మళ్ళీ కూడా పట్టేసేది. ఆ తర్వాత విజన్ లో కూడా అదే సేమ్ చూపించిండ్రు. అట్లా అడిగితే ఇలా నేను చేసిన అని నాకు తెలిసి 4P 3 days ఒక డ్రీమ్ 3 days చేసుకున్నాను. ఆ తర్వాత రిట్రీట్ ఎల్లుండే అంటే ఈ రోజే నాకు ఆ డ్రీమ్ వచ్చిండే. అయితే రిట్రీట్ లోనే సుదర్శన చక్రం వచ్చి నా హెడ్ కింద పడిపోయింది. అసలు నేను షాక్ అయిపోయినా, అప్పటికే ఒక అర్థం కాలేదు నాకు. ఆ తర్వాత మెడిటేషన్ నుంచి కొంచెం లేచిన తర్వాత అసలు మెడ ఎక్కడ తిప్పడానికి రావట్లేదు, చాలాసేపు అలాగే కూర్చొని ఉన్నాను. ఆ తర్వాత కొంచెం ఫ్రీగా అనిపించి అప్పుడు ఫస్ట్ ఉన్నంత నొప్పి మొత్తం రిలీజ్ అయింది. ఇప్పటి వరకు నాకు ఆ మెడ అనేది పట్టేలేదు, అంటే రిట్రీట్ లోనే నా కర్మ రిలీజ్ అయిపోయింది. ఎలా చెప్తుందండి మీ అనుభవం ఏంటి మేడం? ఫ్యాక్ట్ రిమైన్స్ అంటారు అదే. మీ అనుభవం ఏంటి మేడం? మీరు హనుమ గారిని ఎప్పుడు కలిశారు? హనుమ గారిని ఫస్ట్ రిట్రీట్ లో కలిసాను, 25 ఏప్రిల్ ముచ్చింతల్లో ఉండింది ఏప్రిల్లో. అప్పుడు ఫస్ట్ జస్ట్ కలిసాను, అప్పుడు ఇంటరాక్షన్ ఏం లేదు. సో దాని తర్వాత కూడా సంగారెడ్డి రిట్రీట్ అటెండ్. ముచ్చింతల్లో మనం కలిసాం కదా, అదే నేను మీకు చెప్పాను. అవునవునవును, మీకు అప్పుడే అన్నాను. మీ ఇంటర్వ్యూ చూసి ఫస్ట్ ఇంటర్వ్యూ హనుమాది మీ స్టూడియో ఇంటర్వ్యూ చూసి అలా కనెక్ట్ అయ్యానండి. సో మీ ద్వారానే హనుమ మాకు చాలా హ్యాపీ అండి, చాలా అసలు చాలా. నాకు ఆ రోజు ముచ్చింతలకు వచ్చినప్పుడు ఒక 20 మంది వచ్చారు నా దగ్గర. సార్ మొత్తం మీ ఇంటర్వ్యూ చూసే వచ్చామని, మా కొడతారా ఏంటి వీళ్ళు అనుకున్నాను. అదే థ్యాంక్స్ చెప్తే చాలా సంతోషం అనిపించింది. బట్ అదే ఈ అనుభవాలు ఇవన్నీ నాకు కొత్త, ఇట్లా ఏంటి ఇదంతా అనేది ఒకటి. సో మీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు హనుమ గారి మాటలు ఏది మీ మీద బాగా ఇంపాక్ట్ చూపించినాయి? హనుమ చెప్పిన డైలాగ్స్ కానీ ఏవి అసలు మీకు కనెక్ట్ ఎక్కడ అయ్యారు మీరు? ఏ మాటలు కనెక్ట్ అంటే జనరల్ గా ఇప్పుడు కర్మ సిద్ధాంతం, కర్మ అనేది ఏంటి అనే పాయింట్ తోనే నేను మెయిన్ గా కనెక్ట్ అయింది అక్కడేను. సో ఓకే, కర్మ ఉంటేనే మనకి ఈ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో వాటికి మనం బాధపడడం కన్నా కూడా వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేయడం బెటర్. అంటే ఇప్పుడు వే టు మోక్షం, మనం మోక్షంకి వెళ్ళాలి అంటే మన కర్మలు రిలీజ్ అవుతుంటేనే మనం. సో ఎప్పుడైతే మనం ధర్మ మార్గంలో ఉంటామో అప్పుడు మనకి యూనివర్స్ ఆటోమేటిక్ గా హెల్ప్ చేస్తుంది. మీరు ఏమైనా కర్మలు రిలీజ్ చేసుకున్నారా? కర్మలు యాక్చువల్ గా నాకు వచ్చినవన్నీ అంటే హింసాత్మకమైనవి ఏం లేదండి. పోయిన జన్మలో మీరు హంతకులు
అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అదే ఒక నాకు 10 అనిపిస్తూ మర్డర్లు. ఉంటుంది ఎవ్రీ టైం. అంటే ఎప్పుడు కూడా అలాంటి డ్రీమ్ అయితే రాలేదు. ఆ, ఏమొచ్చింది మీరు పోయిన జన్మలో ఏంటి మీరు? అలాగేం లేదండి. పోయిన జన్మలో ఏంటి అనేది లేదు. సో అధర్మం ఏంటి అంటే ఎవరినైనా బాధ పెట్టడం కానీ మాటలతో కానీ, సో బిహేవియర్ తో అలాంటివి చూసుకున్నాను అనమాట అంటే డ్రీమ్స్ ఇప్పుడు లో. హనుమ మేడం చెప్తారు ఏమనంటే నేను హనుమంతునికి తల్లిని అని చెప్తారు ఒక జన్మలో. హనుమ చాలా సో అంటే ఆ వైబ్రేషన్స్ మీలో కూడా ఉంటాయి కదా, అదే అదే మీకు కూడా అలాంటి మనం అనుభూతి ఇంకా అంత అదే అంత దూరం వెళ్ళలేదు మీరు అదే ఇంకా. కదండి. ఓకే, ఓకే, సో ఇంకా So, సాధన చేయాలి కదా. ఓకే. మీకు కలిగిన అనుభూతి ఏంటి? నాకైతే ఇంట్లో సిచ్యువేషన్స్ అన్ని కూల్ అయ్యాయండి. అంటే లైక్ అంతకుముందు ఏంటంటే ఇలాంటివి చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి, అంటే ఏవైనా మనకి ఫ్యామిలీలో హస్బెండ్ తో కానీ అట్లా ఉంటుంటాయి కదా. అవునవును. సో అవన్నీ కూడా నార్మల్ అయిపోతూ Cool ఉండడము. ఇప్పుడు పిల్లలు మీ కూడా husband చెప్పిన ఏం చేసినా మీరు ఇక పట్టించుకోరేమో. అట్లా అని. సో అదే వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు దాన్ని మనం ఆలోచించాల్సి ఇప్పుడు ఆయన వేరే అమ్మాయితో పోయాడని తెలిసింది అనుకోండి మీ హస్బెండ్, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు అప్పుడంటే బీభత్సం సృష్టించేవాళ్ళు అనుకోండి, ఇప్పుడు ఎలా Okay. రియాక్ట్ అవుతారు ఆఫ్టర్ హనుమ ట్రైనింగ్? ఓకే. సో అంటే వారు అలా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యారు అని అంటే, సో వాళ్ళ సోల్ అలా అంటే ఆలోచిస్తుంది అని అనుకుంటాను అనమాట. సో ఎందుకు అలా ఉన్నారు అంటే, అది ఒకప్పుడు అంటే మనం చేసింది మనకు వస్తుంది. ఇప్పుడు ఆయన అలా వెళ్ళిపోతున్నారంటే మనకైతే హ్యాపీ ఉండదు. సో ఎందుకు అలా జరుగుతుంది? ఒకానొకప్పుడు మనం అలా చేస్తున్నామేమో. సో అది మనకు రిటర్న్ లో తను అలా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది మనకి తెలియాలి కదా. ఓకే, ఓకే. సో ఎందుకు నేను కూడా అలా బిహేవ్ చేస్తున్నానేమో క్రితం జన్మలో కానీ. పట్టేశారు, హనుమాన్ పట్టేశారు మేడం. అదే 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 వెరీ సో ఏది వాళ్ళు అదే అంటున్నానండి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా కూడా ఓకే ఇది నేను చేసిందే. వాళ్ళ కోపం వచ్చింది అన్నా కూడా నేనే ఒకప్పుడు వాళ్ళకి అలా పెట్టానేమో, బాధ పెట్టానేమో. ఓకే. సో నేనే మార్చుకోవాలి. ఫస్ట్ థింగ్ మనకి మనం మారాలండి ఇక్కడ. సో ఎదుటోళ్ళని మనం క్వశ్చన్ చేసే కన్నా అది వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు. ఓకే, ఓకే, ఓకే. సో మనకి మనం మార్చుకుంటూ ఉంటేనే మనకి అర్థం అవుతుంది కూడా. సూపర్. అసలు అంటే ఎలా చూసినా కూడా సరే ఇది ఏ మార్గంలో వచ్చినా కూడా సార్ మనల్ని మనం మార్చుకోవడం, ఎదుటి వాళ్ళ షూలో మన కాళ్ళు పెట్టలని చెప్తారు కదా, అది అట్లా చూసి ఆలోచించడం వల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అసలు నిజంగా. అదే అండి. వండర్ఫుల్. సో ఇప్పుడైతే మీరు ఏ బాధలు లేవు ఇంకా, అట్లా బాధలు వస్తూనే ఉంటాయి యాక్చువల్ గా. వస్తుంటాయి, ఇంకా టెస్ట్లు ఎక్కువ వస్తుంటాయండి. అవునా? సో Okay. మనం ఎప్పుడైతే నేర్చుకోవడానికి ప్రిపేర్ అవుతున్నామో ఇంకా టెస్ట్లు ఎక్కువ అవుతుంటాయండి. ఎందుకంటే మనం ఒక్కొక్క స్టేజ్ వెళ్తున్న కొద్దీ అవి టెస్ట్లు కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుందండి. అది కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. Okay. సో నేను నిన్నటిదాకా బాగానే ఉన్నాను కదా, నేను అన్ని క్లియర్ చేసుకున్నాను, మళ్ళీ ఎందుకు వచ్చింది ప్రాబ్లము అనుకోకూడదు. అచ్చా. ఓకే ప్రాబ్లం వచ్చిందా, సో నేను లెసన్ నేర్చుకోవడానికి. ఓకే, సో దీని నుండి నేను ఏం నేర్చుకోవాలి, ఓకే. ఎలా ముందుకెళ్ళాలి. ఎదుటి వ్యక్తి మారటం కంటే మనం మారాలి, అది మనం చూసుకోవాలి. మనం వాట్ ఆర్ యు అనేది అనమాట. ఎదుటి వ్యక్తి వారు మారరు, మనమే మారాలి అన్నట్టు అనమాట. ఆ విధంగా ఓకే. అదొకటిను. మేము ఎప్పుడు ఏం చెప్తామంటే నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్స్. ఎవరి మీద కంప్లైంట్ చేయొద్దు, ఎదుటిని ఎప్పుడు జడ్జ్ చేయొద్దు. ఓకే. డోంట్ బ్లేమ్ ఎనీ పర్సన్, డోంట్ బ్లేమ్ ఎనీ సిచ్యువేషన్. అచ్చా. ఈ వ్యక్తి వల్ల జరిగింది ఇట్లా అని అంటుంటాం ఎప్పుడైనా ఏదో జరుగుతుంది. ఈ డోంట్ బ్లేమ్ ఎనీ అంతే సిచ్యువేషన్. కదా, మనం నోరు తెలిస్తే ఈ నా కొడుకు వల్లే జరిగింది, లేదా ఆవిడ వల్లే చేసింది, అది. ఇవే చేసింది అంటాం. డోంట్ బ్లేమ్ ఎనీ సిచ్యువేషన్. Okay. ఈ సిచ్యువేషన్ నాకెందుకు వచ్చింది అది కూడా అంటుంటాం ఎప్పుడు. అవును. వి ఆల్వేస్ ఈ పరిస్థితి నాకెందుకు వచ్చింది, నాకు వచ్చింది. ఈ 4 నో కంప్లైంట్, నో జడ్జ్మెంట్, డోంట్ బ్లేమ్ ఎనీ పర్సన్, డోంట్ బ్లేమ్ ఎనీ సిచ్యువేషన్. 5th is the no gossiping. వి ఆల్వేస్ గాసిప్ ఎనీథింగ్. ఒక వ్యక్తితోటి మాట్లాడిన తర్వాత అతను వెళ్ళిపోగానే బతారు కానీ లేడీస్ గాసిప్ లేకపోతే ఎలా బతుకుతారు సార్? అదే అండి. గాసిపింగ్ మానేశారా? మానేయడం అంటే అదే హనుమ చెప్తారు, అంటే మాక్సిమం మనం అవాయిడ్ చేయడం నేర్చుకోవాలి అంటారు. ఓకే, ఓకే. సో ఒక జోక్ లాగా చెప్తాను నేను. చెప్పండి. నేను గాసిపింగ్ అంటే గాసిపింగ్ ఇప్పటికీ చేస్తాం మేము. నేను మా మిస్సెస్ అనుకున్నప్పుడు అంటాం అనమాట, గాసిపింగ్ చేస్తున్నాం ఇప్పుడు. అవునా? వీళ్ళు కన్ఫర్మ్ ఇది అంతే. మేము ఏమనుకుంటాం అంటే ఇప్పుడు గాసిపింగ్ చేస్తున్నాం, మనం వేరే వాళ్ళ గురించి అనుకుంటాం, మానవులం కదా, మనకి ఇంకా ఒక 5 నిమిషాలు గాసిపింగ్ చేస్తాం. దిస్ వీఆర్ గాసిపింగ్ అని
మాకు మేమే చెప్పుకొని గాసిపింగ్ చేసి వదిలేస్తాం అంతే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం చేసి చేసుకున్నాం కదా, అలవాటైన ప్రాణం అన్నట్లు కొద్దిగా 5 నిమిషాలు చేసుకొని చెప్పుకుంటాం అనమాట. దిస్ ఇస్ ద గాసిపింగ్, దిస్ వీ షుడ్ నాట్ డూ, మనం చేయకూడదు ఇది. ఏదో సరదాగా అదే లేదు. అందుకే అనుమాతో అంతే అనమాట. చాలా హ్యాపీ. సృష్టికి సహాయకారిగా ఉండడం అంటే ఏంటి సార్? ఇప్పుడు నేను చేసేప్పుడు నాకు ఇష్టం అది. ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మాకు జరిగింది వేరే వాళ్ళకి చెప్తున్నాము. పంచితే పెంచబడుతుందా చెప్పినట్టు మనం ఏది మన జరిగినా వేరే వాళ్ళకి చేయటము. ఇప్పుడు ఇటువంటి ఈవెంట్స్ గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, ఇంకా వేరే ఏదైనా మనకి 4P గురించి చెప్పటము, కళ్ళ ద్వారా జ్ఞానం అని చెప్పటము. ఇంకోటి మేము ఇప్పటిదాకా చెప్పలేదు మీకు, సోల్ టాక్ అని చేస్తామండి. వి డూ ఏ సోల్ టాక్. ఆత్మలతో మాట్లాడతారా? ఆత్మలు కాదు, ఎదుటి వ్యక్తి, ఆ వ్యక్తి మారాలా అన్నట్లు అట్లా ఉంటే ఆ వ్యక్తికి చెప్తాం అనమాట. ఇట్లా నేను తప్పు చేశాను అన్నట్టు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను ఇట్లా, నువ్వు ఇట్లా, ఈ టైంలో ఈ టైం రా ఇక్కడికి అంటాము. కానీ వి డూ సోల్ టాక్. చాలా ఎవరితో? ఎదుటి వ్యక్తి, వేరే వ్యక్తి, మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి కానీ తప్పులు జరిగినాయి అనుకోండి, ఎదురుగా మనం చెప్పలేకపోతాం వాళ్ళకి. మనం సోల్ టాక్ చేసుకొని, నేను తప్పు చేశాను, నేను ఇట్లా చేశాను, ఐ షుడ్ హ్యావ్ నాట్ డన్ ఇట్ లైక్ దిస్, ఇది చాలా తప్పు చేశాను, ఏమనుకోకు, సారీ అని మనం సోల్ టాక్ చేస్తాం. ఆ మనిషి మారిపోతాడు. ఆ మనిషి ఫోన్ వస్తుంది, ఇది టెలిపతి లాగా అనమాట అనుకుంటాం. ఫోన్ చేసి చెప్పరు. అంటే ఎప్పుడైనా ఈగో అడ్డు వస్తుందండి ఎవరికైనా కూడా. సారీ చెప్పాలన్నా, సో ఎదుటోళ్ళని ఫేస్ చేయాలన్నా అతి కష్టమైన పని సారీ చెప్పడం. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనం సోల్ ని ఇన్వైట్ చేసుకుని వాళ్ళకి హనుమాన్ లైట్ పెట్టుకుని చెప్తామన్నమాట. సో అది కూడా ధర్మ మార్గంలో ఉండాలి. మనం చెప్పాల్సింది కూడా మనకు నచ్చిన, అంటే మనకు కావాల్సినట్టు అధర్మంగా ఉండకూడదు ఎప్పుడు. సో మనకి మేలు చేసేది వాళ్ళకి కానీ మనకు కానీ అట్లాంటి ఇప్పుడు నువ్వు చెప్పుమా. అంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తిని ఇతన్ని రేపు చంపేయాలి, ఇతన్ని వేసేయాలి అని ఇట్లా అనుకొని సోల్ టాక్ చేయొచ్చా? అట్లా అంటే మనము మన ఆలోచనని మనం మార్చుకోవాలి గేస్. మన ఆలోచన అంటే మనం ఎందుకు అలా చేయాలనుకుంటున్నామో మనకి తెలియాలి. అలా చేసే బదులు వాళ్ళతో మాటలు మాట్లాడి కామ్ చేయొచ్చు కదా, వాళ్ళు మంచిగా ఉండొచ్చు కదా. మనకు ఫస్ట్ మనం మారాలి కదా. మనము అలా చేయాలి ఇలా చేయాలి అని అనుకోకూడదు. అంటే మనము ఎందుకు అలా అనుకుంటున్నామో మనం అనుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనము ఇప్పుడు ఎదుటి వాళ్ళు మన మీద చాలా కోపంగా ఉన్నారు అంటే మా డాడీ కోసం ఒకసారి చేస్తాం. అంటే డబ్బులు కావాలనా? లేదు, అంటే కొంచెం డాడీ కొంచెం బిజినెస్ లో కొంచెం లాస్ అయ్యారు. ఆ తర్వాత కొంచెం డాడీ కొన్ని రోజులు జాబ్ చేయలేకుండే. ఆ తర్వాత ఇంట్లో కొంచెం పరిస్థితులు అసలు, ఆ తర్వాత నేను అలా 3 days ఖచ్చితంగా చేశాను. అప్పుడు నాకు సోల్ టాక్ హనుమాన్ చెప్తుంటే ఇలా విన్నాను, ఓహో ఇట్లా కూడా చేసుకోవచ్చా అని. అయితే నేను మార్నింగ్ 6 o'clock మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అప్పుడు మా డాడీని హనుమంతుల్ని ఇన్వైట్ చేసుకొని అలా ఎందుకు మా డాడీ ఇలా మారాలి అని హనుమంతుల వారికి చెప్పుకొని ఆ తర్వాత మెల్లమెల్లగా ఇది లాస్ట్ ఇయర్ చేసిండే నేను మేలో. అయితే ఒక 3 days చేసుకున్నాను అంతే. ఆ తర్వాత సరేలే మారుతారులే అనేసి నెక్స్ట్ డేనే వేరే దానికి చూద్దాం, ట్రై చేద్దాం అనేసి వేరే జాబ్స్కి అట్లా ఇంటర్వ్యూస్ అలా పెట్టిండే. మళ్ళీ శాలరీ స్లిప్ లేనందుకు నో అని చెప్పేసిండే. అంటే డాడీకి కూడా శాలరీ స్లిప్ అప్పుడు ఏదో కర్మ చేసింటారేమో, అందుకని ఇది లేదు అనేసి డాడీ డ్రీమ్ అడుగుతున్నా, బట్ కొంచెం లేట్ అవుతుంది, కాకపోతే ఎప్పుడు వస్తుంది అని. అంటే ఇప్పుడు ఆయన ట్రై చేస్తున్నారు ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా నేను చెయ్యాలని. అలా అమ్మ కూడా చేసిండే డాడీ కోసమే. అలా నీకు తెలుసా 4P అంటే తెలుసా? పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్త, ప్రక్రియ. ఈ తెలుగు పదాలు కదా, నీకు వీటి అర్థం తెలుసా? అంటే పశ్చాత్తాపం అంటే మనము అది మనమే చేసామని రియలైజ్ అవ్వాలి, యాక్సెప్ట్ చేయాలి, అది మనమే చేసినాము, ఎందుకు చేసాము అవి మనం రియలైజ్ అవ్వాలి. పరివర్తన అంటే మనము దానికి
నేను మారాను. ఇప్పుడు అలా అప్పట్లాగా అస్సలే లేను. నేను ఇప్పుడు మారాను. కొంత సాయం అన్నా నేను యూనివర్స్కి నేను చేయగలిగినంత నేను చేస్తాను అని వాళ్ళకి చెప్పుకోవాలి. ఎవరైతే నేను చేసిన వాళ్ళు అప్పుడు జన్మలో నా వల్ల బాధపడి ఉంటారు వాళ్ళకి చెప్పుకోవాలి. ప్రాయశ్చిత్తం మనము ఓకే నేను ఇది చేశాను, దాని ద్వారా మనము ప్రాయశ్చిత్తం పడాలి. ప్రక్రియ అంటే అది మెడిటేషన్ కాదు, మళ్ళీ 4P అది ఒక ప్రక్రియ అంతే. అంటే మెడిటేషన్ లో మొత్తం మళ్ళీ మనము పడుకొని అంటే మనం ప్రెసెంట్ లో ఉండాలి, అన్ని వినుకుంటూ హనుమ ఏవైతే చెప్తున్నారో అవి ఫీల్ కావాలి. మొత్తం మళ్ళీ మెడిటేషన్ లాగా వెళ్ళిపోతే అది తప్పు అయిపోతుంది. మనకి మెడిటేషన్ ఎంత ఇంపార్టెంటో 4P కూడా అంతే ఇంపార్టెంట్. మెడిటేషన్ అంటే మన 4P ఒక 1 టైం చేసుకున్నా చాలు. 4P చేసి కొంతమంది వదిలేస్తూ ఉంటారు. మమ్మీకి మొన్న కాల్స్ వచ్చిండే, వాళ్ళే చెప్పిండే లేదు మేడం నేను 4P చేసుకుంటాను మెడిటేషన్ చేయట్లేదని. అయితే అమ్మ ఉండి ఇలా 4P చేస్తున్నప్పుడు మనం మెడిటేషన్ కూడా ఖచ్చితంగా చేయాలి. 4Pలో మనం సారీ, థ్యాంక్ యూ అవన్నీ చెప్పుకుంటాము. మెడిటేషన్లో మన ఆత్మస్థితిని పెంచుకోవాలి కదా, ఎనర్జీస్ పెంచుకోవాలి. దానికోసము మనము మెడిటేషన్ చేయాలని అమ్మ చెప్పారు. 4P ఎంత ఇంపార్టెంటో మెడిటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. 4P మనం ఒక్క టైం చేసుకున్నా సరిపోతుంది. మెడిటేషన్ మనం ఎంతసేపు అయినా చేసుకోవచ్చు, మనం చేయగలిగినంత చేసుకోవచ్చు. మేడం మీరు చేస్తారా 4P? అవునా? ఎట్లా, దేనికోసం చేస్తారు? అంటే ఈ డైలీ లైఫ్ లో ఏమైనా చేంజ్ వస్తుందా 4P ద్వారా? డైలీ యాక్చువల్గా మార్నింగ్ లేవంగానే ఫస్ట్ యూనివర్స్ కి, పేరెంట్స్ కి అందరికి థ్యాంక్ యూ చెప్పుకుంటాం. సో మనకి జన్మనిచ్చినందుకు డెఫినెట్ గా వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సో మనకి ఇంత మంచి లైఫ్ ఇచ్చారు, ఇన్ని ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నారు, ఇంత మంచిగా వే టు మోక్షాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో యూనివర్స్ కి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటాం డెఫినెట్ గా. అంటే మీరు పశ్చాత్తాపం ప్రతిరోజు పడే అన్ని పాపాలు చేశారా మీరు? ఇప్పుడు మన డైలీ చెప్పలేమండి, రోడ్డు మీద వెళ్తుంటాము, అనుకోకుండా మన తెలిసి తెలియక కూడా ఏదో జరిగిపోతూ ఉంటాయి. మనం కొన్ని కావాలని చేయము, అనుకోకుండా జరిగిపోయే వాటికి మనం ఆ టైంలో ఏం చేయలేము. లైక్ ఇప్పుడు రోడ్డు మీద స్పీడ్ గా వెళ్తుంటాము, బైక్ కిందకి ఏ ప్రాణియో వస్తుంది, సో దాన్ని మనం ఏం చేయలేము. మనం తప్పించుకోవడానికి పోతే ఇంకేమైనా జరగవచ్చు. సో అట్లాంటివి మనకు తెలియకుండా ఎన్నో జరిగిపోతుంటాయి కదా, వాటన్ని కూడా మనం పశ్చాత్తాపం చెప్పాలి. తెలియకుండా మన మాటలతో కూడా మనం ఫ్లోలో ఏదో మాట్లాడేస్తాం, దాని వల్ల ఎదుటోళ్ళు బాధపడవచ్చు, వాళ్ళకి ఏదైనా నష్టం కూడా జరిగి ఉండొచ్చు, చెప్పలేము. సో వాటన్నిటి కూడా మనం రిలాక్స్ అయిపోతారా అది చేయగానే? రిలాక్స్ అంటే మనం డైలీ ఎప్పుడో ఒకసారి చేసుకుంటామండి. అంటే మెడిటేషన్ లాగా మెడిటేషన్ చేసుకుని తర్వాత అట్లా ఉండదు. 4P ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఏంటంటే మనం ఒక ప్రక్రియ ఇది. సో మనం చేసిన దానికి చెప్పుకోవడము, సారీ థ్యాంక్ యూ రెండు కూడా. అవునండి. మీరు ఈ ఆర్గనైజేషన్కి వచ్చారు కదా, మొదటి నుంచి ఉన్నారు కదా, సో మీరు ఒకప్పుడు హైయర్ అఫీషియల్, హ్యాపీగా అంటే 1 కోటి మంది, అన్ని లైఫ్ అంతా అలా ఉండేది. సో ఇప్పుడు రిటైర్ అయ్యారు. మీరు ఏం మార్పు గమనించారు సార్ ఇందులోకి వచ్చాక, రాకముందు వచ్చాక ఎట్లా ఉండదు మీ లైఫ్ లో వచ్చిన మార్పు ఏంటి అసలు? నాకు కూడా, నేను కూడా కళ్ళ ద్వారా జ్ఞానం అంటారు కదా, నేను కూడా కళ్ళ గురించి కూడా మనకేంటంటే మేము ఎప్పుడు చెప్తామంటే ధర్మ మార్గాల్లో ఉండాలని చెప్తుంటాం. ఎవరైనా ధర్మ మార్గం మెయిన్ అనమాట. అది ఇంకా ధర్మ మార్గం లేకుండా మనం ఎంత నాకు కూడా నేను అనుకున్నాను జ్ఞానసిద్ధి. ఓ రోజు నేను పడుకునేటప్పుడు కళ్ళ ద్వారా జ్ఞానం అంటారు, డ్రీమ్స్, విజ్డమ్స్ డ్రీమ్స్ అనేది నేను అడిగాను, నాకు జ్ఞానసిద్ధి ప్రసాదించని అడిగాను అనమాట. నాకు కళలో ఒక వ్యక్తి కనిపించారనమాట. ఇప్పుడు నేనేంటంటే నేను ఒకతనికి హెల్ప్ చేశాను 30 years 40 years బ్యాక్. అతను రెగ్యులర్గా ఇప్పటికి బాగా సంపాదిస్తున్నాడు. ఆ వ్యక్తి మంచిగా బాగా నెలకి 5,000 5 లక్షలు 10 లక్షల దాకా సంపాదిస్తున్నాడు. మా టర్మ్స్ బాగానే ఉన్నాయి, రిలేషన్షిప్స్ అంతా బాగుంది. కానీ అతను ఎప్పుడు నాకు దివాళీ గ్రీటింగ్స్ చెప్పడే, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పడే, అంటే మనసులో కొద్ది 1% అనమాట. అతనికి కృతజ్ఞత తక్కువ ఉన్నట్లుంది, అట్లా నేను అనుకునేవాడిని. నేను తప్పే, అది నా తప్పే. అయినా కూడా అప్పుడు ఏంటంటే నాకు జ్ఞానసిద్ధి చూపించమని చెప్తే నాకు ఒక వ్యక్తిని చూపించారనమాట. నా అఫీషియల్ లైఫ్లో నాకు 2-3 ప్రమోషన్స్ వచ్చినాయంట. ఒకతను హెల్ప్ చేశాను నాకు, అంటే టైంకి రావటం. నేను పని చేసాము, టైంకి ప్రమోషన్స్ వచ్చినాయి. నేను ఆ వ్యక్తిని నాకు చూపించారనమాట. నువ్వు ఒక అతని గురించి అడుగుతున్నావు, నువ్వేరో హెల్ప్ చేసిన వాడికి నువ్వు అదే నాకు రెగ్యులర్గా మాట్లాడలేదే, అట్లా ఇట్లా నువ్వు అనుకుంటా. మనం ఏం పని చెప్తే చేసేవారు అతను, ఆ వ్యక్తి.
ఆయన కూడా అనమాట నాకు రెగ్యులర్గా 30-40 ఏళ్ళు ఇంత సంపాదించి ఇంత వచ్చాడు కదా, 2-3 ఫ్లాట్లు కొన్నాడు కదా, 4-5 కార్లు కొన్నాడు కదా, అది లేదు ఇప్పటికీ నా వల్లనే సంపాదిస్తున్నాడు అనుకునేవాడిని. కానీ ఆ వ్యక్తిని చూపించాను నాకు. నువ్వేం చేసావు, నీకు మంచిగా ప్రమోషన్స్ కానీ అవన్నీ వచ్చింది, నీకు అంతా మంచిగా చూపించాను, నువ్వేం చేసావని. అతను మ్యారేజ్ ఉండేను, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉంటే నేను పోలేదనమాట. 7-10 నేను సర్వీస్లో ఉన్నప్పుడు 15 years బ్యాక్ నేను వెళ్ళలేదు. అన్ని కొన్నాము కానీ వెళ్ళలేదు. 5,000 రూపాయలు చీరలు మంచిగా కొనుక్కొని వెళ్ళాను. కానీ అయ్యో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అని చెప్పి మెసేజ్ పెట్టాను. అది అట్లనే ఉన్నాయి అనమాట. అవన్నీ వేరే వాడుకొని ఉంటాను. వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ గూగుల్ ఆయన అమెరికాలో ఉన్నాను ఆ టైంలో. అక్కడి నుంచి ఫోన్ చేసి ఆ వ్యక్తికి నేను రాలేకపోయాను, ఎలా ఉన్నారు అలా ఉన్నా అంతా మాట్లాడి మళ్ళీ వెంటనే ఒక 10,000 గూగుల్ పే చేస్తాను US నుంచి అనమాట. ఎందుకంటే నాకు ఆనందం అనమాట. అప్పుడు అక్కడ జ్ఞానసిద్ధి ప్రసాదించమని నాకు చెప్తే, నువ్వు ఒకళ్ళ గురించి అనుకుంటున్నావు, వాడు తప్పు చేశాడని, నువ్వేం చేసావు, నీకు కృతజ్ఞత లేదు కదా అనేది చూపిస్తారు. కళల ద్వారా అంటే గానంలో అటువంటివి చూపిస్తారనమాట. మనం వెంటనే మనలో మార్పు, ఎదుటి వ్యక్తి మారడు. ఈ 3,000 మనకే చూపిస్తున్నాయి కదా, ఒక వ్యక్తే కదా. అందుకని మనం మారాలి. అందుకే అన్నమ్మ ఎప్పుడు చెప్తున్నారు. ఆమె ఎప్పుడైనా ఆమె రిట్రీట్లో మీరు చూడండి, ఒక బుక్ ఉండదు, సిలబస్ ఉండదు, ఏముండదు, అనర్గళంగా 2 రోజులు అనమాట. ఆమె అవిశ్రాంతంగా చేస్తుంటారు. ఆ ప్రోగ్రామ్స్ కూడా అంతే. హైదరాబాద్ ఇండియాకి వస్తే 7-8 ప్రోగ్రామ్స్ అక్కడ ప్రోగ్రామ్స్ అన్ని మంచిగా చేసుకుంటారు. ఎక్కడ విసుగు లేదు, ఒక మనిషిని కోపడినట్లు లేదు, ఏది శాంతంగా అన్ని అనమాట. ఇప్పుడు అదే మేమందరం అదే పాటిస్తున్నాం. మేము అసలు ఏమని అనుకో అనమాట. మంచిగా ఐకమత్యంగా అందరు వాలంటీర్స్ అనమాట. వాళ్ళు ఎంత పని చేస్తున్నారు, చాలా అసలు వాళ్ళ స్పౌస్కి మేము చెప్తాం అనమాట. ఎందుకంటే మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళకి వాళ్ళ హస్బెండ్కి చెప్తాను అనమాట, మీ వల్లనే వీరు చేస్తున్నారు, మీ ఫ్యామిలీ అంతే కదా, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా చేయలేరు ఎవరైనా. భార్యలైనా భర్త వాళ్ళు చేస్తున్నారు, భార్య వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మా వినోద్ గారు కూడా, డాక్టర్ వినోద్ గారు కూడా, మా హస్బెండ్ కూడా ఎంతో సపోర్ట్ అనమాట. వితౌట్ హీ సపోర్ట్ షీ కుడ్ నాట్ డూ ఆల్ దిస్. 3 పిల్లలు అందరూ అట్లా చేశారు. అందుకనే మాకు అసలు మేము కోరికలు లేవు, ఇంకా అసలు ఆటోమేటిక్ వస్తుంటాయి. వీ నీడ్ నాట్ ఎనీథింగ్. కానీ మీరు చెప్పింది మాత్రం నాకు భలే నచ్చిందండి ఆ పాయింట్. మనం ఎదుటి వాళ్ళని మనం చూపిస్తే మన వైపు 3,000 చూపిస్తాయి అనేది సూపర్. రిత్విజ నువ్వు చెప్పమ్మా. ఇప్పుడు నీకు కూడా దయ్యం పట్టింది అన్నావు, ఐ మీన్ పట్టింది కదా. సో ఏంటి అప్పుడు నువ్వు ఇట్లా శివాలు ఎత్తావా, ఏం చేసావు, ఇట్లా శూలం పట్టుకొని తిరిగావా, ఏం చేసావు? అంటే నాకు ఎలా తెలిసిందంటే, నేను అనుకోకుండానే నాకు డ్రీమ్ వచ్చిండే. అంటే ఇంట్లో ఇలా ఉంది కదా అని ఆ నెక్స్ట్ డేనే నా లోపల కూడా ఉంది అని అనిపించింది. అంటే అది ఎట్లా కనిపించింది అంటే, ఒక మిర్రర్ ఉండే. అయితే అక్కడ అప్పుడు నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేదని. అయితే ఒక మిర్రర్ ఉండే, అక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంది, నేను డ్యాన్స్ చేస్తున్నాను, కానీ మిర్రర్లో నేను కనిపించట్లేదు, షాడో కనిపిస్తుంది. అంటే అది డ్రీమ్ డికోడింగ్లో పెట్టగానే స్వరూప మాస్టర్ వాలంటీర్ ఇట్లా కాల్ చేసి, మీ పాపలో ఇట్లా ఉంది అని అమ్మకి చెప్పిండే. అయితే అమ్మ ఉండి, నువ్వు 4P చేసుకో. అప్పుడు చెప్పలేదు అమ్మ నాకు, ఇట్లా నా లోపల ఉంది అని చెప్పలేదు, నేను భయపడతానని. అయితే దాని తర్వాత రోజు హనుమ ఇలా అర్థబౌన్స్ సోల్స్ ఉన్నాయని మనం ఎలా గ్రహించాలని క్లాస్ తీసుకున్నారు. మన డ్రీమ్లో ఇలా మిర్రర్ కనిపించి మనం కనిపించకపోతే ఉన్నట్టు, ఇంట్లో సరికాని ఎనర్జీస్ ఉంటే ఇలా అవుతాయి అని అప్పుడు చెప్పేవారు. అయితే అమ్మ నాకు చెప్పలేదు నా లోపల ఉన్నాయని. అప్పుడు మిర్రర్ కనిపిస్తే, ఓకే నాకు మిర్రర్ కనిపించింది, నేను డ్యాన్స్ చేస్తున్నా కానీ నేను దాంట్లో కనిపించట్లేదు, అంటే నా లోపల అర్థబౌన్ సోల్ ఉందని అప్పుడు నాకు అర్థమైంది. ఆ తర్వాత 4P చేసుకొని ఇలా వెళ్ళిపో, నా లోపల ఉండకు, కావాలంటే నువ్వు వేరే జన్మ తీసుకొని మంచి మంచి బట్టలు వేసుకోవచ్చు, తినొచ్చు, లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు, నీకు ఎలా కావాలో జీవితం అలా నువ్వు జన్మ తీసుకోవచ్చు అని నేను చెప్పాను. దాన్ని 4P చేసుకోమని చెప్పావా? నేను 4P చేశాను. మనం మళ్ళీ దాన్ని చెప్పాలి అంటే, మళ్ళీ దానికి అన్ని వాయిసెస్ కూడా అప్పుడు వినిపించాయి నాకు, ఇలా చెయ్యి, అలా చేయకు, అలా చేయకు, ఇలా చేయని. అంటే అప్పుడు అర్థమయ్యేది కాదు. అంటే నాకు సడన్గా నేను ఇలా తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తున్నాను. అయితే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా, అక్కడ నాకు షాడో లాగా రియల్గా కనిపించింది మిర్రర్లో. అయితే అప్పుడు భయపడి అమ్మకి చెప్పాను. అయితే అది నాకు వాయిస్ వచ్చింది అనమాట, మిర్రర్ని కవర్ చేసేసేయండి అని. అయితే నేను కవర్ చేసేసిన నిజంగానే.
అయితే కవర్ చేస్తే అప్పుడు హనుమ అన్నారు లోపల నుంచి ఏమైనా వాయిసెస్ వస్తే అసలు దాన్ని వినొద్దు, విన్నా కూడా దాన్ని పాటించొద్దు అని. అంటే మనం దాని ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాం అలా. దాన్ని అది ఏం చెప్తుందో అది వింటున్నాం కాబట్టి అది మనం ఏం చేసుకోనియదు ఇక. ఆ తర్వాత అది అంతా తీసేసి అప్పుడు లెఫ్ట్ సైడ్ సన్ గేజింగ్ అలా చేసుకోమన్నారు. లెఫ్ట్ సైడ్ మనం కింద పడిపోయేలా తిరగండి, ఆ తర్వాత ఆగిపోయి రిలీజ్ అని అనండి అని చెప్పారు అప్పుడు. అది చేసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇవ్వలే ఆమె చెప్తున్నారు. నాకు ఇప్పటికే డౌట్ మీరు ట్రైనింగ్ ఇచ్చారేమో చెప్తున్నారు, అందుకే క్లారిఫై చేస్తున్నాను మీకు. అర్త్ బౌన్సోల్ నాలో ఉన్నప్పుడు నేను చాలా యాంగ్రీగా ఫీల్ అయ్యేదాన్ని. అంటే తమ్ముడు చెల్లెలు ఏం చేసినా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అది ఇది అని వాళ్ళ మీద అరిచేదాన్ని, కోపం పడేదాన్ని. అంటే అమ్మ ఏం చెప్పినా వినేదాన్ని కాదు అప్పుడు. ఊకే అంటే ప్రతి చిన్నదానికి ఏడ్చేదాన్ని అప్పుడు. అలా అంటే అప్పుడు అలా అవుతుంది అంటే ఖచ్చితంగా మన దాంట్లో అర్త్ బౌన్సోల్ ఉంది. ఇంకా మనం మాట తీరు కూడా వేరేలాగా వస్తుంది. గట్టిగా నార్మల్గా మాట్లాడినా మనం గట్టిగా మాట్లాడిస్తూ ఉంటాం, వాళ్ళ మీద కోపం అవుతాము. ఓకే ఇలా గోళ్ళు ఇలా అనుకుంటే ఇలా చేస్తాము. అంటే మనము అలా శిగం పట్టినట్టు అలా ఏమీ చెయ్యం, కానీ ఇవైతే ఉంటాయి. ఎగ్జాక్ట్ లక్షణాలు మా వీడిలో కనపడుతున్నాయి నాకు. అంటే రోజు నా మీద అరుస్తుంటది, తిడుతుంటది, గొడవ చేస్తుంటది, ఏం చేసినా కూడా తప్పు అంటుంటది. నేనేమనుకుంటున్నా ఇది భార్య లక్షణం ఏమో అని నేను సరిపుచ్చుకుంటున్నా. కాదా అండి? చెప్పండి. యాక్చువల్గా అదే అండి, మీరు అడగాల్సి ఉంటుంది డ్రీమ్ లో. ఓకే, సో మీరు అడగండి, మీరు బాధపడుతున్నారు కదా, మీరు ఫేస్ చేస్తున్నారు కదా, సో మీరు డ్రీమ్ లో అడగండి, మా ఆవిడ మీ వైఫ్ ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు, తన ప్రవర్తన ఎందుకలా ఉంది. అంటే ప్రతి వైఫ్ అలాగే ఉంటారేమో అనుకుంటున్నా. అలా ఉండరా? అలా ఉంటే అలా కంప్లైంట్స్ వస్తాయి కదండి. మామూలుగా బాయ్స్ జోక్స్ చేసుకుంటారు, జనరలైజ్డ్ కదా. నేను అలాగే అనుకుంటున్నాను. నేను చెప్పేది వింటుంటే ఇదేదో ఉంది అనిపిస్తుంది. అయితే మా ఆవిడలో కనీసం 10 ఆత్మలు ఉండాలి. అలా అని మనం కరెక్ట్ గా చెప్పలేము కదా సార్. అంటే ఇప్పుడు ఆంటీ కూడా మెడిటేషన్ చేసుకుంటూ రిట్రీట్ కి అట్లా అటెండ్ అయితే అక్కడే రిలీజ్ అయిపోతాయి మనకి. అంటే నాకు రిట్రీట్ లో కూడా విజన్ అప్పుడు ఒక ఆంటీ ఫస్ట్ టైం నేను ఫస్ట్ రిట్రీట్కి వెళ్ళినప్పుడు గట్టిగా అరిచిండే. నేను గంట ఊపుకుంటూ తిరిగేదాన్ని మధ్యలో. హనుమ చెప్పారు అప్పుడు. ఆ తర్వాత థర్డ్ డేనే ఇలా చేతులు పెట్టి హనుమ ఇలా చెప్పండి ఇలా వెళ్ళిపోతాయని అప్పుడు చెప్పారు. అయితే రిట్రీట్లోనే విజన్ ఏమొచ్చిందంటే చాలా మంది లోపల అర్త్ బౌన్సోల్స్ ఉన్నాయి, అవి ఒక బ్లాక్ లైట్ లాగా వస్తున్నాయి. అంటే నాకు రిట్రీట్లో కూడా ఏదో నన్ను అటాక్ చేయడానికి వచ్చింది. అప్పుడు హనుమంతుల వారు నా పక్కనే ఉన్నారు. అప్పుడు మనము హనుమాన్ లైట్ ఆరా కంప్లీట్గా లాక్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మన లోపలికి అవి ఎప్పుడు వచ్చేది తెలియదు. మన లోపలికి ఎలా వస్తాయి అంటే మనం సాడ్గా ఉన్నప్పుడు అరిచినప్పుడు మన లోపలికి అవి వస్తాయి. మనం ఎప్పుడు హ్యాపీగా ఉన్నాం అనుకోండి అవి రావు. మన దగ్గర నుంచి చాలా దూరం ఉంటే అసలు మన దగ్గరికే రావు. అది హనుమనే చెప్పారు ఇది కూడా క్లాస్ లో. ఎప్పుడు మనం పాజిటివ్ గా ఉంటే మన లోపలికి ఏవి ఎంటర్ కాలేవు. అప్పుడు మొత్తం అమ్మ దాంట్లో కూడా చాలా సోల్స్ ఉండే అన్నట్టు కూడా చూపించారు. అది కూడా రిట్రీట్ లోనే వాటర్ అమ్మ మీద పోసినట్టు ఆ విజన్ చూపించారు నాకు. రియల్ గానే అమ్మకి విజన్ చెప్తుంటే నాకు నిజంగానే ఇట్లా వాటర్ పోసిరు, నేను అట్లా ఎక్స్పీరియన్స్ అయినా, కాకపోతే ఏందో నాకు అర్థం కాలేదు అని అమ్మ కూడా చెప్పిండే. అప్పుడు ఇక్కడ పోసారు అమ్మకి, నాకు విజన్ లో చూపించారు వాటర్. కాకపోతే ఒక బౌల్ ఉంది, దానిలో వాటర్ ఉన్నాయి, ఇంకా స్పూన్తో పోస్తున్నారు. జస్ట్ నాకు అలా చూపించారంటే పోస్తున్నట్టు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. అలా మొత్తం సడన్గా వచ్చేసరికి అప్పుడు ఇదేంటి ఇలా వస్తున్నాయని అనుకున్నాను. ఆ తర్వాత హనుమ ఇలా అన్నారు, ఎర్త్ బౌన్ ఇలా సోల్స్ అన్నీ లైట్లో వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ లోకాలకు సోల్ సిటీస్కి వెళ్ళిపోతున్నాయి అని. అప్పుడు అంటే ఆ లైట్లో అన్ని సోల్స్ అనేవి వెళ్ళిపోతుండే. అప్పుడు ఇట్లా చెప్పమని ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఎవరు చెప్పలేదు. నాకు తెలుసు. లేదు, ఎవరు చెప్పారు? నేను ఇప్పుడు అబద్ధం చెప్తే కూడా దేవుడికి తెలుస్తుంది. నేను అబద్ధం చెప్తున్నా అంటే నాకు గిల్టీ ఫీల్ ఉంటుంది కదా, గిల్టీ ఫీల్. ఖచ్చితంగా నేను అబద్ధం చెప్తుంటే అబద్ధం అని చెప్తాను.
నేను చెప్తాను అంటే నాకు ఇట్లా టెస్ట్ కూడా పెట్టిండే. అంటే నేను ఎక్కడో డబ్బులు పడ్డాయి, ఆ డబ్బులు నాయి కాదు, పక్కనే మా అత్తమ్మ ఉంది, తనుండి ఓ నీవే తీసేసుకో అంటే లేదు ఇవి నావి కాదు, అక్కడ ఒక టెంపుల్ ఉండే, అక్కడ ఒక టెంపుల్ ఉంది, తీసుకొని హుండీలో వేసేసాను, నావి కాదు, నావైతే నేను తీసుకుంటాను, నావి కానప్పుడు నేను ఏం చేసుకుంటాను, అందుకని అది నావి కాదని అప్పుడు వేసేసాను. మాస్టర్స్ అప్పుడు టెస్ట్ కూడా ఇలా దొరికినవే మావి కాదని హుండీలో వేస్తున్నప్పుడు ఇంకా ఫండ్స్ తీసుకుని ఎలా చేస్తారు కదండి. మేడం అన్నందుకు మీకు బాగా కోపం వస్తున్నట్టుంది. కాదు, యాక్చువల్ గా అంటే అర్థం కావాలి కదా. సో ధర్మబద్ధంగా వెళ్తుంది ఆర్గనైజేషన్, ఏదైనా కార్యక్రమాలు ఏవైనా కూడా. సో మీరు కూడా వాలంటీర్ గా మారిపోయారా? వాలంటీర్. ఓ సూపర్ సూపర్. కాదు మేడం, ఇప్పుడు అప్పటి నుంచి వెంటనే ఫస్ట్ నుంచి వాలంటీర్ కదా? లేదు, ఒక 4-5 months నుండి అండి. ఇప్పుడు హెల్ప్ లైన్ లో డ్రీమ్స్ డీకోడింగ్ లో అట్లా ట్రైనింగ్ తీసుకుంటున్నాము. డ్రీమ్స్ రైట్. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నట్టు గుర్తు నాకు, లైఫ్ ని అర్థం చేసుకుంటే డీల్ చేయడం చాలా ఈజీ అనేది ఒకటి చెప్పారు, అంటే మేడం చెప్తారు అని చెప్పారు కదా. సో నిజం చెప్పండి, మీ లైఫ్ లో అలా ఈ సూత్రాన్ని అనుసరించి మీరు సాల్వ్ చేసుకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి? ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి ఏదన్నా. ఓకే, అతి పెద్ద ప్రాబ్లం అని కాదు, ఏదన్నా ఒక ప్రాబ్లం. ఓకే, సో మా అబ్బాయి అండి, ఇప్పుడు అబ్బాయి జాబ్ చేస్తున్నాడు యాక్చువల్గా. సో మధ్యలో అంతా తన బిహేవియర్ డిఫరెంట్గా ఉండేదన్నమాట. సో ఎందుకు అలా అయ్యింది మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అయిపోయింది, జాబ్ వచ్చిన తర్వాత చేంజ్ వచ్చింది. సో జనరల్గా మనం అనుకుంటాము జాబ్ వచ్చింది, ఇండిపెండెంట్ అయిపోయారు కదా అందుకని చేంజ్ వచ్చిందా అనేసి అనుకుంటాం. జనరల్గా అలా అవుతుందేమో ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు అలాగా అనేసి. సో అది ఒక్కోసారి పెయిన్ఫుల్గా అనిపించేది అనమాట, బిహేవియర్ కానీ ఏదైనా కూడా. సో కొన్నిసార్లు మాకు దీనికి సొల్యూషన్ ఏంటి, మనకి ఎవరు దీనికి హెల్ప్ చేస్తారు అని చాలా బాధపడేదాన్ని కూడా. అంటే మనకి ఎక్కడ దొరుకుతుంది దీనికి పరిష్కారము అనేసి. ఆ టైంలోనే ఎదిగో మీరు అన్నట్టు పూజలు ఇలా కూడా చాలా ట్రై చేసాం కూడా. సో జ్యోతిష్యులు అంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మామూలుగా ఉండదండి అసలు. అసలు ఫీజులే ఇంకా ఇదైపోతుంది, ఇంకా వాటి పరిష్కారాలు అంటే ఇంకా ఎక్కువ అది అలా ఉంటుంది. పోనీ అదే అక్కడికి వెళ్తే నిజంగా మనకి కంప్లీట్ గా మనం ఏమంటారు మనకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే ఓకే, కాన్ఫిడెంట్ గా అది అయిపోతుంది అనుకుంటే ఓకే, కానీ అవుతుందా లేదా అనేది కూడా మనకి తెలీదు. సో ఆ టైంలోనే నాకు ఈ ఇంటర్వ్యూ చూడడం జరిగిందండి. అప్పుడు హనుమాది చూశాను. దాని తర్వాత నేను హనుమా చెప్పిన గైడెన్స్ అంతా తీసుకుంటూ 4P చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బాబు బిహేవియర్లో చేంజ్ వచ్చింది, ఇంట్లో కూడా చాలా చేంజ్ వచ్చిందండి. సో దానికైతే హనుమాకి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండి, చాలా చాలా. ఇప్పుడు నాకు అసలు నేను కూడా మా అబ్బాయి విషయంలో ఒకడే అండి, మాకు ఓన్లీ సన్ అన్నమాట. సో అనుకునేదాన్ని వాడెప్పుడు మళ్ళీ ప్రేమగా మాట్లాడతాడు అని ఇట్లా చూసేదాన్ని అనమాట. సో ఆ బాధ అలా ఉండేది. అలాంటిది ఏం లేదు, జస్ట్ అంటే ఇరిటేషన్, మనము చెప్పింది వినకపోవడము. సో అట్లా పెళ్లి చేశారా ఇప్పుడు? లేదండి, పెళ్లి చేస్తే దారికి వస్తారంటారు కదా. కానీ అదే హనుమ కూడా అదే చెప్తారు, ఫస్ట్ వాళ్ళ కర్మలు ఏవైనా ఉంటే రిలీజ్ చేసి చెయ్యండి. సో ఎందుకంటే అప్పుడు బాగుంటది, లేదంటే ఇంకా మళ్ళీ వచ్చే అమ్మాయి కూడా ఇబ్బంది కదా ఏదైనా కూడా. అట్లా అంటే ఇప్పుడు జనరల్ గా మనకు చూస్తుంటాం, పెళ్లి చేస్తే మారిపోతారు, వాళ్ళ ప్రవర్తన మారుతుంది అంటారు. కానీ ముందు అసలు ఏమున్నాయి, కర్మలు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటే అది బెటర్ కదా అని చెప్తారండి. సార్ మీరు చెప్పండి. సో గత జన్మల్లోకి వెళ్దాం సార్. సో ఏంటి గత జన్మలు ఉన్నాయా అవి ఎట్లా ఫీల్ అవుతారు మీరు? అంటే వేటు మోక్షాలు ఎలా? ఎందుకంటే హనుమ మేడం చెప్తారు, నేను హనుమంతుడి తల్లి అంటారు, ఇంకో జన్మలో శ్రీకృష్ణుడికి అష్టభార్యల్లో ఒకరిని అంటారు, ఇట్లా చాలా తన ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. ఇవన్నీ ఎట్లా ఉంటాయి? నాకంటే రాలేదు కానీ చాలా మందికి డీటెయిల్ అబౌట్ ఇదంతా చెప్తుంటారు. అది నిజమనే మేము కూడా నమ్ముతామంటే జరుగుతున్నాయి కదా. అవన్నీ గత జన్మలు ఉన్నాయి, కర్మ సిద్ధాంతాలు ఉన్నాయి. గత జన్మలు తెలిసిపోతున్నాయి. అంటే కొందరికి రావచ్చు, గత జన్మ చూపించండి అంటే కొందరు చూపిస్తారు, కొందరు చూపించారు. కర్మను మాత్రం చూపిస్తారు. ఎత్తుబౌండ్ సోర్స్ గురించి, ప్రేతాత్మ గురించి చూపిస్తారు. అవన్నీ ప్రేతాత్మ రిలీజ్ చేసుకోవటం మనమే,
4P చేసుకున్నది మనమే గైడెడ్, అండ్ కర్మలకు చూపించేది కూడా మనం అడుగుతాము, చూపిస్తాం. రైట్. ఇప్పుడు నేను మీరు అన్నది ఇది ఒకటి మాత్రం అందరు డిఫరెంట్ పీపుల్కి నేను నా గత జన్మ చూపించమంటే, ఇప్పుడు చెప్పిన హనుమంతుల వారు నా తండ్రి, నీ తల్లి అట్లా అంటే నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఎగ్జాక్ట్లీ మీరు అంతే కదా. హనుమా చెప్తేనే నమ్మని వాళ్ళు ఉంటారు. ఇంకా మామూలు మా లాంటి వాళ్ళు చెప్పారు అనుకోండి, ఇంకా చెప్పలేము కదా అట్లా. సరే, మీకు ఇప్పుడు క్లిష్టమైన ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు కర్మలు అనేవి అనుభవించి తీరాలంటారు. అవును, మనకు సంచిత కర్మలైనా ఏ కర్మలైనా అనుభవించి తీరాలంటారు. సంచిత కర్మలు సంచిత పట్టుకొచ్చిన కర్మలు అంటారు, ఆ విధంగా అంటారు. రైట్. అట్లా ఈ కర్మల్ని అనుభవించి తీరాలంటారు. అవును. సో కర్మల్ని ఎవరు తప్పించుకోలేరు. రైట్. అలాంటిది హనుమ మేడం ఈ కర్మల్ని ఎలా తప్పిస్తారు? తలరాతలు తిరిగి రాస్తారు ఇక్కడ. అది జరుగుద్దా? అట్లా జరుగుతుంది, జరుగుతున్నాయి, చూస్తున్నాం, చాలా మంది చూస్తున్నాం మేము, వేలాది మంది జరుగుతుంది. యాక్చువల్గా ఫ్యూచర్ కూడా చూపిస్తున్నారు కదండి, కొంతమందికి ఫ్యూచర్ కూడా చూపిస్తున్నారు కదా. సో ముందు జరగబోయేది కూడా చూపిస్తే దాన్ని ఎలా మనం దాని నుండి బయటపడొచ్చు. గత జన్మలో ఏంటి అలా ఏం నాకు ఏం విజన్ లేదు. మీరు ఎప్పుడు ఆలోచించలేదు, వెనక్కి వెళ్ళలేదు? అంటే వెళ్ళినా కూడా మనకైతే ఇప్పటికి నేను చూసుకోలేదండి. అయితే మీరు ఫ్రెష్ జన్మలేమో, మీరు అట్లాగేం ఉండదండి. మీ సోల్ కొత్తదేమో. లేదు, చాలా జన్మలు తీసుకున్న తర్వాత మనకి మానవ జన్మ అదే అంటారు. సో కొంత నేర్చుకున్నాకే ఇప్పుడు మన సోల్ ఏదైతే ఉందో ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రిపేర్ ఉన్నామంటే గత జన్మల్లో కొంత రెడీ అంటే చేసాము ఆల్రెడీ, కానీ అవన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకునే మార్గంలోకి వచ్చాము. సో ఈ జన్మలో కొంత నేర్చుకుంటున్నాం కదా. నీకైతే 5-6 జన్మలు ఖచ్చితంగా ఉండుంటాయి. ఇంత చిన్నప్పుడు ఇన్ని మాట్లాడుతున్నావు అంటే పోయిన జన్మ గ్యారంటీ కూడా ఉంటుంది. వేరే జన్మలు ఉంటాయి లేదా కానీ మాకు మరీ జన్మ ఉండదు, మాకు మాత్రం గ్యారంటీ. అవునా? మోక్షానికి దారి అన్నట్లు మళ్ళీ మరో జన్మ ఉంటే మళ్ళీ జాబ్ చేయొచ్చు, మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకు ఉండకూడదనే కదండి కర్మలని క్లియర్ చేసుకోవాలని. అంటే నాకు ఇది ఒక పెద్ద డౌట్ ఎప్పటి నుంచో. మామూలుగా మేడం అడగాలనుకున్నా మర్చిపోయాను. జన్మ ఉంటే బాగానే ఉంది కదా, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మానవ జీవితం అయితే పర్వాలేదు, మరి వేరే జీవితం అక్కడ డౌట్ ఉంది. అలా కూడా జరుగుతుందా? ఎంజాయ్ చేయడం అంటే అంటే ఏ రకంగా ఎవరి ఎంజాయ్మెంట్ ఎందులో ఉంటుందో ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీకు ఆధ్యాత్మికతలో ఆనందం, పరమానందం, అది ఇంకొందరికి డాన్స్ చేస్తే ఆనందం, అట్లా అది వేరు. కానీ క్రాసింగ్ కూడా ఉంటుంది. మీరు గ్యారంటీ మానవ జీవితం రాకుంటే ప్రాబ్లమేగా. క్రాస్ బ్రీడ్ కూడా ఉంటుంది. అయితే హనుమ చెప్తారు క్లాస్ స్టార్టింగ్ లో రిట్రీట్స్ లో. సో మనం ఈవెన్ బండరాయిగా కూడా పుట్టి ఉన్నాం. అంటే పోయిన జన్మల వాసనలు కూడా మనతో ఉంటాయి. అంటే అదే అడుగుతున్నా, నీకున్న వాసన ఏంటి చెప్పు. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నావు ఆరిందలాగా అంటే నీకు ఏదో ఉండుంటది పోయిన జన్మకి. నాకు నేర్చుకుంది పోయిన జన్మలో తెలీదు, నేను ఎలా ఉన్నాను నాకు తెలీదు కానీ సార్, నా కర్మలు అయితే చూసుకొని మెల్లమెల్ల రిలీజ్ చేసుకున్న తర్వాత నేను క్వశ్చన్ ఇద్దామని. బాస్, నువ్వు 9వ తరగతి చదువుతున్నావు, ఇప్పుడే 8 అయిపోయింది. నువ్వేం కర్మలు చేసేవారు నీకు రిలీజ్ చేసుకుంటావు? అంటే నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక చిన్న పిల్లని కదా సార్. అప్పుడు నేను ఎన్ని చేసి ఉండొచ్చో నాకే తెలీదు. 2 మర్డర్లు అయితే చేసావు, 2 మర్డర్లు చేసినట్టు గుర్తుంది నీకు. ఎవరినో షూట్ చేసినట్టు కూడా గుర్తుంది. నేను ఏమైనా షూట్ చేసినప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ వాళ్ళకి షూట్ చేశాను చెస్ట్ కి. నాకు 5th నుంచి అది చాలా విపరీతమైన పెయిన్ ఉండే. 5th లో అప్పుడు నేను హాస్టల్లో ఉండేదాన్ని. అయితే ఇంక వద్దనేసి అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చేసారు. అప్పుడు చాలా లెఫ్ట్ సైడ్ చాలా పెయిన్ ఉండేది. అసలు చెప్పినా కూడా నమ్మేవాళ్ళు కాదు. అంటే హాస్టల్ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామని ట్రై చేస్తుండేమో అనేసి నేను చెప్పిన ఎవ్వరు నమ్మేవాళ్ళు కాదు. ఆ తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అవును కొంచెం ఇలా ఉంది, పర్లేదు, గ్యాస్ అది అయ్యింటది, ఏం కాదు, టాబ్లెట్స్ ఇచ్చి తీసుకోమన్నారు. అయితే నాకు ఎందుకు ఇలా అవుతుంది అంటే విజన్ లోనే నేను ఎవరినో షూట్ చేశాను వాళ్ళ లెఫ్ట్ సైడ్, అందుకని నాకు ఇలా అవుతుంది అని రియలైజ్ అయ్యి ఓకే నేనే చేశాను అది, నేను సారీ నేను అంత పర్సంటేజ్ చేసినా కూడా నాకు ఇంతే తక్కువ ఇచ్చారు, అది నాకు సారీ, ఇంకా ఇంత తక్కువ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్కి అని చెప్పుకొని 4P చేసేదాన్ని. ఆ తర్వాత అప్పటి నుంచి నాకు ఇంకా పెయిన్ లేదు, రాలేదు. పూలందేవిలా ఉన్నావుగా, ఎన్ని మర్డర్లు చేస్తావు తల్లి? ఈ 3 మర్డర్లు అయినాయి, ఇంకా చెప్తే ఎన్ని చెప్తావు ఇంకా. రైట్ మ్యామ్. సో మీరు ఎన్ని రిట్రీట్స్ అటెండ్ అయ్యారు మేడం? నేను 3 రిట్రీట్స్ అండి, అండ్ ఇంకొకటి మియాపూర్ లో కూడా ఒక మెడిటేషన్ ప్రోగ్రామ్ అటెండ్ చేశాను. సో ఇప్పుడు మీరు అటెండ్ అయ్యారు కదా మేడం, చాలా మంది ఇప్పుడు మన ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళకి రిట్రీట్కి వెళ్ళాలని అనిపిస్తుంది,
అక్కడ ఏం జరుగుతుంది అసలు తెలిస్తే వెళ్తారు కదా, అసలు ఏం జరుగుతుందో చెప్పండి అక్కడ. ఓకే, సో అక్కడ ఏంటంటే ఎక్కువ మంది జాయిన్ అవుతారు కాబట్టి ఎనర్జీస్ ఉంటాయండి, పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఓకే. సో మెడిటేషన్ అంతా పాజిటివిటీ ఉంటుంది కాబట్టి మనం చేసే మెడిటేషన్ మనకి విజన్స్ కూడా బాగా తెలుస్తాయి. అండ్ అక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఆస్ట్రల్ హీలింగ్ జరుగుతుందండి. ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చేసి సో మనకి హీలింగ్ చేస్తారు. మనకి ఎలాంటి గ్రహాంతరవాసులు సూక్ష్మ రూపంలో వస్తారు. అది సూక్ష్మ రూపం అంటే మనకి కళ్ళు మూసుకొని మనం మెడిటేషన్ లో ఉంటాము, వాళ్ళు వచ్చి చేసి వెళ్తారు, మనకు అది చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరికైతే సర్జరీస్ జరుగుతున్నాయి, ట్రీట్మెంట్ జరుగుతుంది, వాళ్ళకి తెలుస్తుంది. సర్జరీస్ జరుగుతాయి, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా వరకు క్లియర్ అయినాయండి. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే చాలా రిలీఫ్ వచ్చింది రిట్రీట్స్ లో. సో అది ఒకటి హీలింగ్ చేస్తారు, ఆస్ట్రల్ హీలింగ్ ఉంటుందండి. అంటే రిట్రీట్ లో కూడా మనకి అలా సర్జరీస్ చేసినప్పుడు రిట్రీట్ తర్వాత మనకి కాఫ్ కానీ కోల్డ్ కానీ ఫీవర్ కానీ అలా వస్తుంది, అంటే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అని మనం గ్రహించాలి. నువ్వు కళ్ళద్దాలు పోవాలని ఎందుకు చేయలేదు? అంటే ఇంకా నేను అప్పుడు చూడలేదు సార్, ఇంకా చేసుకోలేదు. నెక్స్ట్ టైం మాత్రం నీ కళ్ళద్దాలు ఉండొద్దు, నువ్వు హాస్టల్ మాస్టర్తో చెప్పి నీ కంటి ఆపరేషన్ చేయించుకోవాలి. అంటే నాకు సైట్ కూడా లేదని చెప్పారు డాక్టర్. హెడ్ డాక్ ఉంది, అంటే హెడ్ డాక్ ద్వారా నాకు ఇది వచ్చిండే. అంటే నేను కూడా అప్పుడు ఏదో చేస్తుండొచ్చేమో వేరే వాళ్ళ హెడ్ కి అని. అది నేను అడిగిన క్వశ్చన్ కానీ మెల్లమెల్లగా వస్తుందేమో, లేట్ అవుతుంది. అది మెయిన్ గా మనకి ఏదైనా వచ్చింది అంటే మనమే చేసాం, ఆటోమేటిక్ గా మనకి అర్థమైపోతుందండి దీంట్లో ఉన్నప్పుడైతే. సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అదే మనకి విజన్స్ లో కూడా అప్పుడప్పుడు ఫ్యూచర్స్ చూపిస్తూ ఉంటారు సార్. అంటే నాకు సడన్ గా చాలా రోజులైంది ఆ విజన్ వచ్చి కూడా. ఎవరో నా పేరు పెట్టి పిలిచారు, నేను స్టేజ్ మీదకి వెళ్ళాను, ఆ ప్రైజ్ తీసుకున్నానని అప్పుడు చాలా రోజులైంది వచ్చింది. ఆ తర్వాత స్కూల్లో ఇలా అసెంబ్లీకి పార్లమెంట్స్ కనేసి అప్పుడు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. అయితే ఆ తర్వాత అలా సెలెక్ట్ చేసుకునేటప్పటికి అప్పుడు కొంచెం నాకు హెల్త్ బాగాలేకుండే. ఎట్లనైనా నేను ఇది పార్టిసిపేషన్ చేయాలి, ఖచ్చితంగా నేను వెళ్ళాలి అని హనుమాలైట్ పెట్టాను. నేను అప్పుడు హనుమాలైట్ పెట్టాను ఖచ్చితంగా. నేను అంటే ఆయన అభయహస్తం నుంచి లైట్ అంతా మన శరీరంలోకి అక్కడ ఏదైతే ప్లేస్ ఉందో అక్కడికి అంతా వెళ్తుంది, మొత్తం అంతా అక్కడ పాజిటివ్ అయింది అని మనం హనుమాలైట్ పెట్టుకోవాలి చేసుకుని ఆయన లైట్ మనకి పెట్టమని మనం హనుమాన్ని అంటే మామూలుగా బల్బు తీసుకొచ్చి అక్కడ పెట్టడం కాదు, ఆయన అభయహస్తం నుంచి ఇమాజినేషన్ హనుమాన్ వచ్చారు మనకి లైట్ ఇస్తున్నారు, మనకి లైట్ పెట్టారు అని ఇమాజినేషన్ లైట్ పంపించినట్టు అన్నమాట. ఒక భావన జరిగాయి సార్. అదే భావన అంటే ఇప్పుడు ఆ లైటే పెట్టాలి, ఈ లైట్ సరిపోదా అని మనం అనుకుంటాము. సో హనుమంతుల వారి లైట్ అది ఎనర్జీస్ ఉంటాయి కదండి, సో ఆ లైట్ తీసుకుని మనం ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని చేయడం అండి. సార్ మీ లైఫ్ లో కర్మలన్నీ ఇట్లా లేదు, నాకు మిరాకిల్స్ అంటే ఇంతే ఈ సేవలోనే అనమాట. నేను పత్రిజీని ఒకసారి కలిసామన్నమాట, ఆయన చనిపోయే 1 year బిఫోర్ వెళ్ళినప్పుడు నేను ఒకటే అడిగాను ఆయన్ని, జనాలకి మెడిటేషన్ స్ప్రెడ్ చేయాలండి అని చెప్పాను. జనాల పత్రిక ఇట్లా కళల్లో చూసారంటే అంతే జరిపోతున్నాను అనమాట. అట్లా అది చేసినప్పుడు నేను క్యాన్వాసింగ్ ఎక్కువ అనమాట, బాగా చెప్తుంటాను. హూ బ్రీస్ మస్ట్ మెడిటేట్ అండి, అంతే కదా, శాసించే ప్రతివాడు ధ్యానం చేయాల్సిందే. బిఏ మెడిటేటర్ అంట, నా కారణాలు అదే ఉంటుంది. బిఏ మెడిటేటర్ హూ బ్రీస్ మస్ట్ మెడిటేట్. మొన్న ఒకటి ఐటీ ఎంప్లాయీ చూసి ఇట్లా అంటున్నాడు అనమాట, కాంటాక్ట్ రవీంద్ర, జాయిన్ వే టు మోక్ష ఛానల్, వాచ్ వే టు మోక్ష ఛానల్ అని పెట్టి నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. వెళ్ళే వాళ్ళు ఇట్లా అంటున్నారు అనమాట. బీ మెడిటేటర్ అంటే అంతే కదా, ధ్యానం కంపల్సరీ. ధ్యానం చేస్తూ ఇటువంటి అన్ని వీడియోస్ అన్ని చూస్తూ అన్ని 4P చేసుకుంటూ కళ్ళ ద్వారా జ్ఞానం తీసుకుంటూ ఇంకా మాకు ఇదేం లేదు, ఇంకా ఇవి చెప్పుకుంటూ పోతుంటాం. నెక్స్ట్ రిట్రీట్ ఫ్లోరిడాలో అన్నారు కదా, దాని విశేషాలు ఏంటి? అదే దానికి ఇందాక చెప్పాను కదా, సేమ్ అనమాట. దానికి ఏంటంటే సెల్ఫ్ హీలింగ్ విత్ హాస్టల్ మాస్టర్స్ ఒకటి, అదొకటి ఉంటుంది. అల్టిమేట్ ట్రూత్ అంటే ఏంటి అంటే, చివరి ట్రూత్ అంటే ఏంటి, అల్టిమేట్ ట్రూత్ గురించి ఒక టాపిక్ ఉంటుంది అనమాట. అదొకటి. మేనిఫెస్టింగ్ మనీ అండ్ హెల్త్ ఇన్ ద రైట్ వే, మేనిఫెస్టింగ్ ధర్మ మార్గంలో డబ్బులు సంపాదించాలి. అదొకటి. హాస్టల్ మనకి మెయిన్ ఏంటంటే హెల్త్ బాగుంటుంది చూడతాం. హౌ అవర్ యాన్సెస్టర్స్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. అవర్ యాన్సెస్టర్స్
ఆత్మల ప్రేత ప్రేతాత్మలు. మన పూర్వీకులు పితృదేవతలు అంటాం పితృదేవతలు కదా, అంటారు పితృదేవతలు, కదా. అవును. పితృదేవతలు వాళ్ళ వల్ల మనకి హిండ్రెన్స్ వస్తుంది, ఎంత Okay. అడ్డంకులు వస్తుంది. ఓకే ఆ అడ్డంకుల నుంచి ఎలా బయటపడతాం ఓకే మెయిన్ ఇవన్నీ ఈ ఫ్లోరిడా రిట్రీట్లో ఉంటుంది అనమాట. అది 29th మే మనకి ఫ్రైడే అవుతుంది 5 నుంచి, 30th 31st సండే అవుతుంది, ఓకే 31st 4 o'clock అలా అయిపోతుంది. అది ప్రేక్షకులకి ఇప్పుడు నా వైపు నుంచి ఏంటంటే, ఇండియాలో ప్రతి ఒక్కరు అమెరికాలో ఉంటున్నారు, వీలుంటే మీ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అబౌట్ ద ఫ్లోరిడా రిట్రీట్ అని చెప్పండి. అమెరికాలో ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి తప్పకుండా వెళ్ళండి. ఫ్లోరిడా ఉండే వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి. నో ఆప్షన్ ఫర్ యూ. ప్లీజ్ చేసి మీరు ఆనందపడండి, మీరు మళ్ళీ వేరే వాళ్ళకి పంచండి ఈ ఆనందాన్ని, మీకు జరిగిన అన్ని ఈ విశేషాలన్నీ వేరే వాళ్ళకి చెప్పండి అంతే అన్నమాట. వండర్ఫుల్ అమ్మ, నువ్వు చెప్పు. సో ఇప్పుడు ఒక పెద్ద పని చేసావు, ఇప్పటికి ఆత్మల్ని వదిలించుకున్నావు, అన్నీ అయిపోయింది లైఫ్లో. ఏమవ్వాలనుకుంటున్నావు అసలు లైఫ్? ఐఏఎస్ అవుదాం. ఐఏఎస్. ఓ వావ్, రెడీగా ఉంది అయితే నీకు. సో మరి ఈ జర్నీ, ఇంత అద్భుతమైన జర్నీ జరుగుతుంది కదా నీకు, సో నువ్వు హనుమాకి కానీ ఈ వేటు మోక్షకి కానీ ఎలాంటి థ్యాంక్స్ చెప్తావు? అసలు మాటల్లో చెప్పలేను సార్ నేను. అది చాలా అంటే చాలా చేంజెస్ చూసాను, చాలా ఇంట్లో కూడా అసలు ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. అసలు మాటల్లో చెప్పలేను సార్. అది ఓకే. వేటు మోక్షలో జాయిన్ అయినాము అంటే మనము ఎన్ని జన్మలు ఎన్ని పుణ్యాలు చేసుకున్నామో అందుకే ఈ రోజు వేటు మోక్షలో ఉన్నాము. ఈ ఒక్కటి చెప్పడానికి హనుమాన్ మేడం నీకు 10 లక్షలు ఇచ్చినా మా డబ్బులు వద్దు, మోక్షం కావాలంటే. మీరేం చెప్తారు మేడం? ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఈ వేటు మోక్ష గురించి, హనుమా గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో వేటు మోక్ష అనేది డెఫినెట్గా మన ప్రాబ్లమ్స్ కానీ, సో ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. సో ఎక్కడెక్కడో వెతుకుతుంటారు, ఎక్కడెక్కడో అంటే వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి ఎక్కడ దొరుకుతుందా. ఇప్పుడు హెల్ప్ లైన్లో ఉన్నాం కాబట్టి చాలా రకాల కాల్స్ వింటూ ఉంటాం కదా. సో అట్లా వచ్చిన వాళ్ళు చాలా రిలీఫ్ అయిపోయి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటారు. సో మేము అందరం కూడా హనుమంతుల వారికి వేటు మోక్షకి రుణపడి ఉంటామండి. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వేటు మోక్ష వాలంటీర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. సూపర్. అవునా, మీ అమ్మ పేరేంటి? అనిత. అనిత వచ్చారా ఇక్కడికి? పిలుద్దాం ఒకసారి ఫైనల్ గా. అంటే తనే కదా ఇంత జ్ఞాన జ్యోతిని వెలిగించారు కదా, ఒకసారి పిలవండి. ఒకసారి రండి మేడం. సో అనిత గారు నమస్తే అండి. ఏంటండి పాపను ఇలా తయారు చేశారు? ఏమేమో మాట్లాడుతుంది, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంది, ఎందుకు అలా చెడగొట్టారు పాపని? లేదండి, మంచి మార్గంలోనే తీసుకెళ్ళాను. పక్కా హనుమదయ, హనుమంతుడి దయ. కాదండి, ఇంత చిన్న పాప ఏ షటిల్ కో టెన్నిస్కో వెళ్ళాల్సిన వయసులో హనుమ అంటుంది, హనుమంతుడు అంటుంది, ఏమేమో భయం వేస్తుంది ఆమె చూస్తే. ఆత్మలు పోగొట్టుకున్నా అంటుంది. నిజమే అండి. మీకేం అనిపించట్లేదు అదే పాప అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తుంది ఏంటని? ఏమనిపించట్లేదు, కరెక్ట్ గానే చెప్తుంది తను. ఓకే. హనుమంతుడు ఉండగా ఇంకేం ఇబ్బంది ఉండదు. హనుమ ఉన్నారు, నారాయణ పరివారం ఉంది, మాకు ఎల్లప్పుడూ వాళ్ళు రక్షణగానే ఉంటారు. మాకు వేటు మోక్షకి అందరికి మేము ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యానికి దీంట్లో అడుగు పెట్టాము. ఓకే. సో మీరు కూడా వాలంటీర్గా చేస్తున్నారా? చేస్తున్నాం. మీరు కూడా సూపర్ సూపర్. సో మీకు ఎట్లా కలిగింది హనుమతో కనెక్షన్? అంటే నేను ఒక గురువు ద్వారా మంత్రం తీసుకున్నాను. 4 years అయింది. అయితే నేను ఫోన్ చూస్తున్నప్పుడు నాకు శ్రీ సన్నిధి ఛానల్లో హనుమ మేడం ఇంటర్వ్యూ చూసాను. అప్పుడు హార్ట్ చక్ర గురించి చెప్తున్నారు. ఇదేంటబ్బా హార్ట్ చక్ర అని చెప్తున్నారు. హనుమాన్ చూడగానే నాకు అసలు వైబ్రేషన్ అనేది స్టార్ట్ అయింది. హార్ట్ చక్ర అంటున్నారు, బ్రీత్ ఆపం అంటున్నారు. అంటే మనం బ్రీత్ ఆపేస్తే మనకు హార్ట్ అనేది హార్ట్ బీట్ తెలుస్తుంది. చూద్దామని 3 times ఫోన్లో చూస్తూనే ట్రై చేశాను. నాకు హార్ట్ బీట్ చిన్నగా, అంత కాకుండా చిన్నగా సెన్సేషన్ తెలిసింది. అప్పటి నుంచి వేటు మోక్షలో జాయిన్ అయ్యాను. ఆ క్లాస్ చూసిన వెంటనే నేను రిక్వెస్ట్ పెట్టాను, నాకు 1 hourకే వేటు మోక్షలో జాయిన్ చేశారు. ఓకే. కానీ మీరు నా ఇంటర్వ్యూ చూడలేదు ఇంతవరకు? చూడలేదా? లేదు, నా ఇంటర్వ్యూలు చూడలేదు మీరు. ఈవెన్ బయటికి పంపించేసి ఎందుకు చూడలేదు మీరు? ఇన్ని చేశాం కదా. మరి ఓన్లీ అది చూసి ఆ ఒక్కటి చూసి జాయిన్ అయిపోయారు. ఓకే. మొన్న ముచ్చింతలకు వచ్చారా? చూసాను.
అక్కడ చూసాను. అంటే శ్రీ వేటు మోక్షలో ఉన్నప్పుడు అంతకు ముందు మీ వీడియోస్ చూసాను కానీ వేటు మోక్ష ద్వారా అయితే ఫస్ట్ ఓకే ఓకే వెరీ గుడ్. ఫోన్లేండి అయితే నేను కూడా సంతోషపడుతున్నాను. చాలా సంతోషం అమ్మా. పిల్లలకి అంటే నిజంగా సార్ మన పిల్లలకి వీడియో గేమ్స్ అని పిచ్చి పిచ్చి ఆ వీడియోలు చూసి మనసంతా పాడు చేసుకొని పిచ్చోళ్ళు అయిపోతున్నారు నేటి పిల్లలు. అలాంటిది తల్లి నిజంగా ఆ పాపని ధర్మ మార్గంలోకి రుజు మార్గంలోకి నడిపించడం అనేది నిజంగా గొప్ప విషయం. అంటే నేను ఫస్ట్ అనుకున్నాను దీనివల్ల పిల్లలు చెడిపోతారేమో అని, కానీ తన క్లాస్ ఫస్ట్, తన లక్ష్యం స్పష్టంగా ఉంది, ఐఏఎస్ అవుతా ఉంటుంది, తన మార్గం రుజు మార్గంలో దయ కదండి. ఖచ్చితంగా ఐఏఎస్ అవుతుంది, మనం చూస్తాం ఖచ్చితంగా. ఎంత చిన్న వయసులో అయినా ఆశ్చర్యం లేదు, అంత ఫాస్ట్ గా ఉంది. ఫస్ట్ మీకు నమస్కారం అమ్మా, వండర్ఫుల్ మదర్ మీరు. అంటే అందరి తల్లులకు మీరు ఒక ఆదర్శం. నేటి తరానికి పిల్లలు ఇప్పుడు మీరు ఎంత బాధపడ్డారు, మా అబ్బాయి ఇట్లా అయిపోయాడని మీరు బాధపడ్డారు. సో ఈమె విషయంలో ఆ తల్లి ఎప్పటికీ బాధపడదు. ఇంకా చిన్నప్పటి నుంచే ఫౌండేషన్ వేసేది కాబట్టి. సో ఇదంతా తల్లిదండ్రులకు నిజంగా ఒక కనువిప్పు కావాలి. ఈ ఇంటర్వ్యూ కూడా థ్యాంక్స్ అమ్మ వచ్చినందుకు, పాపను తీసుకొచ్చినందుకు. సార్ థ్యాంక్ యూ రవీందర్ సార్. ఒక హనుమాది పిల్లల పెంపకము పెద్దల కర్తవ్యం నేను కూడా చూశాను అద్భుతమైన అందరూ చదవాలి. ఖచ్చితంగా ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, అది మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మ రేష్మ, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అవకాశాన్ని థ్యాంక్ యూ సరికి మిమ్మల్ని ఇలా ప్రశ్నించడం ఎందుకంటే మీ నుంచి నిజాల్ని రాబడదాం, ఇంకొంచెం మంచి విషయాలు రాబడదాం అని మిమ్మల్ని అలా మాట్లాడాను. సో వేటు మోక్ష నేను కూడా చూశాను, స్వయంగా వెళ్ళాను, అనుభవించాను. ఒక అద్భుతమైన మార్గం ఇది. మంచి ఎక్కడి నుంచో తీసుకుందాం, మనం ఏ రూపంలో ఉన్నా తీసుకుందాం. మంచి భక్తి అనే ముసుగులో కావచ్చు, మార్గంలో కావచ్చు, అది ఏదన్నా కావచ్చు. ఇక్కడ వేటు మోక్షలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, మిరాకిల్స్ జరుగుతున్నాయి. నిజంగానే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు కనుక విదేశాల్లో ఉండుంటే, ముఖ్యంగా అమెరికాలో ఉండుంటే, ఫ్లోరిడాలో 29 30 31 ఈ 3 రోజులు జరిగే రిట్రీట్ లో పాల్గొనండి. హనుమ అక్కడే ఉంటారు, మీకు అక్కడ దొరుకుతారు. తన సాంగత్యం అంటే సజ్జన సాంగత్యం అంటారు కదా, తన సాంగత్యం మీకు దొరికింది అంటే ఇప్పుడు ఇంతకుముందు పాప చెప్పింది ఒక మాట, మీరు వేటు మోక్షలో సభ్యులయ్యారంటే ఇది మీ పూర్వజన్మ సుకృతం. అంత చిన్న నోటి నుంచి ఆ మాట రావడం నిజంగా అమేజింగ్. సో నిజంగానే అదొక అద్భుతం. సో మీరు కూడా రిట్రీట్ లో పాల్గొనండి. జూన్ లో మళ్ళీ మన ఇండియాలో చేయబోతున్నాను. మావిడ ఫస్ట్ తీసుకొస్తాను, ఎందుకంటే ఏ సోర్స్ ఉన్నాయో ఏమి అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి మరొకసారి థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.